సో దీన్ని పవిత్రంగా గౌరవంగా చూసుకోవాలని చూస్తున్నాడు. 25% ఫ్రీ. నిన్నగాక మొన్న ఈ అకాడమిక్ ఇయర్కి నేను ఒక చాకలి పిల్లడు మంచి మార్కులు వచ్చినాయి, పాప డబ్బులు కట్టుకోలేదని ఉంటే నేను బాబుకి ఫోన్ చేసి, బాబు ఇలా మంచి పిల్లడు బాగా చదువుకున్నాడు, పాపం డబ్బులు కట్టలేదు, ఇమీడియట్గా ఆ పిల్లడికి ఫుల్ ఫ్రీ సీట్ ఇచ్చాడు. సో అట్లా మనిషి కులం లేదు, మతం లేదు, చదువుకునే పిల్లలు వాళ్ళకి ఇస్తున్నాడు. ఆడపిల్ల డిసిప్లైన్, అక్కడ ఉన్నది డిసిప్లైన్ మామూలు డిసిప్లైన్ కాదు, చాలా ఫుల్ ఎన్విరాన్మెంట్, తోటలు గేట్లు బ్రహ్మాండంగా ఉంటుంది, మంచి అట్మాస్ఫియర్, పిల్లలకి డిసిప్లైన్, స్ట్రిక్ట్గా ఉంటాడు. అది ఉండకపోతే ఎట్లా డిస్ట్రిక్ట్గా ఉంటాడు. బస్సులు, యూనిఫాములు అన్నీ ఒక కట్టుదిట్టంగా. యూనిఫామ్ ఎందుకు? అందరికీ ఒకటే డ్రెస్ కావాలి. నీకు నీ ఇష్టాన్ని కొనుక్కొని మీకు ఇచ్చేస్తే ఒకళ్ళు ఒక కలర్ కొంటారు, అదే కలర్ లైట్లో బ్రౌనే కదండి అంటాడు వాడు, లైట్ ఇది బ్రౌన్, తేడా ఉండదు. వాడు మంచి కాస్ట్లీ అదే కలర్లో కాస్ట్లీ కొంటాడు, వీడు కాటన్. ఇవన్నీ ఉండకూడదని ఒకే డ్రెస్సు అని యూనిఫామ్ ఇక్కడే కొనాలి. అన్ని స్కూల్స్లో దేశం మొత్తం మీద అయ్యే సిస్టమ్. దాన్ని ఒక తప్పు చెప్పడం, బస్సుల్లో చోటు ఉంటే బస్సులో స్కూల్ బస్సు కాలేజ్ బస్సులోనే రావాలి. ఎందుకంటే సేఫ్టీ పాయింట్, పిల్లలు వాళ్ళ ఏమో జరుగుతున్నాయి. సో కాలేజ్ అయిపోయినాక ఆ బస్సులో వెళ్ళాలి. ఆ బస్సులో వెళ్తున్నప్పుడు ఒక్కోసారి ఆగరు పిల్లలు, తప్పని ఎక్కేస్తారు. ఫుల్గా ఉంటే కూడా నెక్స్ట్ బస్సు కోసం, నెక్స్ట్ 10 బస్సులు ఉన్నాయి, ఆ నెక్స్ట్ బస్సు కోసం ఆకుండా దీనిలో ఎక్కేసేవాళ్ళు ఎక్కేస్తారు. ఓవర్లోడ్ చేస్తున్నారు, ఎన్ని పిచ్చి. ఇప్పుడైతే నిజంగా ఇప్పుడున్న పోరగాళ్ళు ఎందుకో ఏమో కానీ ఆగిన బస్సును కూడా ఉరికి ఎక్కుతారు. అది అందువల్ల కొంచెం క్రౌడ్ ఉంటుంది బాగా. అది చూసి జనాలు తీసుకెళ్తున్నారు, లోడ్ చేసి తీసుకెళ్తున్నారు. పిచ్చి మాటలు. ఈ ఛానల్స్ ఒక కంప్లైంట్ ఇచ్చినావు నువ్వు నాకు ఒక కంప్లైంట్ ఇచ్చావు. అది ఏంది, ఎంతవరకు దాంట్లో నిజమేంది చూడాలి కదా, చూసి నేను చెయ్యాలా. అది వదిలేసి వాడు ఎవడో చెప్పగానే న్యూస్ వేసేయటమే. ఎథిక్స్ ఉండాలా, ఒక మోరల్స్ ఉండాలా. ఒక న్యూస్ ఛానల్ అనే దానికి ఒక ఎథిక్స్, ఒక మోరల్స్ ఉండాలి. ఇది నిజమా కాదా అని చెప్పి ఎంక్వైరీ కూడా చేసేలా. నేను ఎంక్వైరీ చేశాను. నాకు ఎప్పుడైతే ఈ మాట వచ్చిందో నేను ఎంక్వైరీ చేసి, మీరు వచ్చే ముందు కూడా చూశారు కదా మాట్లాడుతూ ఉన్నాను, అన్ని వివరాలు కరెక్ట్గా కలెక్ట్ చేసుకుని. ఇప్పుడు మనం తప్పు మాట్లాడకూడదు, నాకు తెలిసి ప్రమాణం అక్కడ అన్ని నిజాయితీగా నిజంగా జరుగుతుంది. చెప్తే ఈ అక్కడ కిచెన్ చూస్తే 26 లక్షలు పెట్టి కొన్నారమ్మా. అది ఆ కిచెన్ చూస్తే ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఉంటుంది కిచెన్. చెయ్యి అక్కడ వంట వాళ్ళు ఎవరు కూడా గ్లౌజ్ లేకుండా వంట ఉండదు, మొత్తం గ్లౌజులతోటి టోటల్ ఫారెన్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఉంటుంది ఆ కిచెన్. నీట్గా టక్క అంతే తీసుకొస్తే అంత శుభ్రంగా, హైజీనిక్గా, పవర్ఫుల్గా, టేస్టీగా అన్నీ ఉంటాయి. సార్ మొన్నటిదాకా కూడా మంచిగానే ఉంది ఆ కాలేజ్ గురించి. మోహన్ బాబు కాలేజ్ సీట్ కావాలి. ఎంతో మంది నన్ను అడుగుతా ఉంటా ప్రతి సంవత్సరం, సార్ చెప్పండి. నేను చెప్పేది ఎవరు డబ్బున్న వాళ్ళకన్నా లేని వాళ్ళు ఎవరన్నా దగ్గరికి వస్తే ఖచ్చితంగా అయ్యో పాపం అని చెప్తా ఉంటా. ఎందుకంటే మోహన్ బాబు కూడా గరీబ్ వాళ్ళు అంటే ఇమీడియట్గా ఓకే అంటాడు. అప్పటి సంగతి అతను చేస్తున్నాడు. అది ఇప్పుడు వాడు చెప్తున్నాయి. ఎవడో ఒక డూప్లికేట్ ఫాదర్ని క్రియేట్ చేసి, వాడెవడు బౌన్సర్స్ కొట్టారు అంటారు. తయారు చేస్తారు. తయారు చేసి వాటితో చెప్పలకి వాడు ఎక్కడ కొట్టారు, ఎవరు కొట్టారు, వాళ్ళ మనుషులు వాళ్ళ పక్కన ఉన్న వీళ్ళు కొట్టారని అంటే అక్కడ సెక్యూరిటీ, వాళ్ళెవరు బాడీ బిల్డర్స్ కాదు, సెక్యూరిటీ, కాలేజీకి సెక్యూరిటీ ఉంటారు. ఒక ప్రిన్సిపాల్ అయినా, మోహన్ బాబు అయినా, నేను ప్రిన్సిపాల్ అయినా, ప్రిన్సిపాల్కి సెక్యూరిటీ అనేది, కాలేజీకి సెక్యూరిటీ ఆటోమేటిక్గా ఉంటుంది. ఆ సెక్యూరిటీని మీదకి వస్తాడు, పక్కకు తొయ్యిరా. ఆ పక్కకు తోసేస్తే కొట్టినారు, బౌన్సర్స్ వచ్చారు, కొట్టారు అంటే ఈ పిచ్చి మాటలు, అబద్ధం మాటలు, పచ్చి అబద్ధాలని ప్రమోట్ చేస్తూ ఏదో మోహన్ బాబు మీద బురద జల్లాలి. మోహన్ బాబు శుభ్రంగా బ్రహ్మాండంగా ఉన్నాడు, సినిమాలకు కూడా దూరం అయిపోయి మొత్తం ఈ కాలేజీ మీద యూనివర్సిటీ అయిందమ్మా. అది ఇవాళ యూనివర్సిటీకి కులపతి, ఛాన్సలర్, వైస్ ఛాన్సలర్ మోహన్ బాబు. అదే తను నాకు బాగుంది, ఈ వైస్ ఛాన్సలర్ పదవి నాకు ఇచ్చాడు, ఈ యూనివర్సిటీ ఇచ్చాడు, దీన్ని పవిత్రంగా ఒక పవిత్ర దేవాలయం, అక్కడే దేవాలయం కూడా కట్టాడు, అక్కడే సాయి టెంపుల్ కూడా కట్టాడు, ఉంది అక్కడ కట్టాడు. ఆ చోట్లోనే పిల్లలకి అది కూడా ఉండాలి, భవ్యత, దివ్యత, విద్య అన్నీ ఉండాలని అంత పవిత్రంగా చేస్తున్నాడు.
దాంట్లో వెంట్రుకలు వెతికినట్టు వెతికి ఎవడు తయారు చేసి బౌన్సర్స్ కొట్టారంటే ఎవడు కొట్టాడు, ఎక్కడ కొట్టాడు చూపించు, ఏదైనా ఫోటో కొడితే ఏం లేవా సార్? ఏమీ లేవు. మరి ఏం లేకుంటే ఈ తల్లిదండ్రులు ఎందుకు లొల్లి చేస్తారు సార్? తల్లిదండ్రులు ఎవరు కంప్లైంట్ ఇచ్చారు? ఆ కంప్లైంట్ ఏంటి? ఎవరికి ఎవరు కంప్లైంట్ ఇచ్చారు? ఎవరినో ప్రిపేర్ చేశారమ్మా. ఇప్పుడు బదనాం చేయడం కోసం ఎవరినో ఒకళ్ళు ప్రిపేర్ చేసి నేను తల్లిదండ్రులని ఇవి ఏసిటీ కంప్లైంట్. ఇప్పుడు చట్ట ప్రకారం జీతాలు, ఫీజులు, మీకు ఫీజు ఎప్పుడు చెప్తారు? మధ్యలో చెప్పట్లేదు కదా. ఫీజు నువ్వు చేరేటప్పుడే ఇదిగో ఇది జాబితా, దీంట్లో ఫీజు ఇట్లా ఉంది, ఇట్లా కట్టాలా, ఈ ఫీజు ఇట్లా కట్టాలా అని చెప్తారు. నువ్వు ఇష్టం ఉండేకి చేరుతున్నావు అంటే మరి ఇప్పుడు సార్ ఒక ముచ్చట, చిన్న ముచ్చట, ఇప్పుడు ఈ తల్లిదండ్రులే అసలు ఎవ్వరు కూడా రాలేదు, అక్కడ కంప్లైంట్ కూడా ఎవ్వరు ఇవ్వలేదు, చేయలేదు. మరి ఈ వచ్చిన తల్లిదండ్రులు ఎవ్వరు సార్ వీళ్ళు తయారు చేసిన వాళ్ళు అంటే ఎవరు తయారు చేసి ఉంటారు సార్? మరి ఈ మోహన్ బాబు మీద విరోధం. ఇప్పుడు మోహన్ బాబు ఫ్యామిలీని ట్రోల్ చేస్తూ ఉన్నారు కదా ఛానల్స్. ఎందుకు ట్రోల్ చేస్తున్నారు? వాళ్ళకి దొరికితే చాలు. వాడేదో పాపం విష్ణు తన సినిమా తీసుకుంటూ నాన్న కష్టాలు పడుతున్నాడు, పెద్ద బడ్జెట్ పెట్టుకున్నాడు, చాలా కష్టపడి చేస్తున్నాడు, అయినా దాన్ని ట్రోల్ చేస్తారు. అంటే ట్రోల్ చేస్తారు అంటే సార్ చిన్న ముచ్చట సార్. ఇడ ఏంటంటే ఇప్పుడు కొన్ని నెలలుగా చూస్తున్నాం మనమైతే, మేమైతే చూస్తున్నాం, ప్రత్యేకంగా జనాలు కూడా చూస్తూనే ఉన్నారు. ఎందుకంటే ఎప్పుడు కూడా కొన్ని నెలల సంది కూడా నేను ఎడమొఖం నువ్వు పెడమొఖం అన్నట్టే, ఏ రోజు కూడా కలుసుకున్నది లేదు, చేసింది లేదు. మరి మోహన్ బాబు ఏమో చాలా అంటే చాలా చూస్తున్నాం చిన్నప్పటి నుంచి కూడా విష్ణు బాబుని, మనోజ్ బాబును, అట్టనే మంచు లక్ష్మి అమ్మను కూడా వీళ్ళందరినీ మస్తు క్రమశిక్షణకు పెంచారు. పద్ధతి అన్నీ కూడా మంచిగా నేర్పించుకుంటా, మంచిగా చేసుకుంటా, బయట ఎట్టుండాలి, ఇంట్లో ఎట్టుండాలంటే నిదర్శనం అంటే మన ఇప్పుడు సినిమాల చిత్ర పరిశ్రమలను అయితే ఖచ్చితంగా మోహన్ బాబు గారి ఇల్లు అనే చెప్తారు. వాస్తవంగా అదైతే ఉంది. క్రమశిక్షణ అంటే మోహన్ బాబు గారు అంటే క్రమశిక్షణ. గంత ఉన్న క్రమశిక్షణ ఉన్న ఇంట్లోనే మరి మనోజ్ బాబు ఏమో నేను ఇటంటే, మరి విష్ణు బాబు ఏమో ఇటంటారు. మనోజ్కి అసలు యూనివర్సిటీకి సంబంధం లేదు. ఎన్నాళ్లలో ఎప్పుడన్నా యూనివర్సిటీ గురించి మనోజ్ మాట్లాడటం విన్నామో? మనోజ్కి సంబంధం లేదు. అది మోహన్ బాబు వైస్ ఛాన్సలరు, ఇతను విష్ణు, వాళ్ళిద్దరికే. ఈ మనోజ్ ఒక గెస్ట్ అంతే. మనోజ్కి ఆ కాలేజీకి సంబంధం. ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడైనా 32 సంవత్సరాలు అయింది ఆ స్కూల్ కాలేజ్ పెట్టి. 32 సంవత్సరాలు ఎప్పుడైనా మనోజ్ ఆ స్కూల్ కాలేజీ గురించి మాట్లాడటం విన్నారా? విష్ణు విష్ణు మోహన్ బాబు విష్ణుకి సంబంధించింది ఆ కాలేజీ. ఈ మనోజ్కి సంబంధం లేదు. అది మరి అది ఇప్పుడు మాట్లాడుతున్నాడు. ఎవరు మనోజ్కి ఇచ్చిన కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు ఎవరు నా దగ్గర రమ్మని నేను మోహన్ బాబు అవసరం, మోహన్ బాబు తరపు నేను చెప్తాను. వాళ్ళు ఎవరినన్నా మనోజ్ని ఎవరో తీసుకుని నా దగ్గర తీసుకురమ్మని, లేదా నేను వస్తాను. వాళ్ళు కనుక చెప్పేది నిజమైతే నేను ఎక్కడున్నా సరే, దుబాయ్లో ఉన్నాడో సింగపూర్లో ఉన్నాడో మోహన్ బాబు తెలీదు, ఎక్కడున్నా సరే నేను పిలిపిస్తా. అన్నా నువ్వు రా, ఇది నిజం, వాడు చెప్తుంది నిజం, రా నువ్వు అంటే తప్పు అయితే మోహన్ బాబు నిలబెడతాను నేను. ఇప్పుడు ఛాలెంజ్గా చెప్తున్నా, మోహన్ బాబు అలాంటి పని చెయ్యడు. మోహన్ బాబు కంటలో ప్రాణి ఉండగా, అతను బతికుండగా ఈ విద్యాలయాన్ని వ్యాపారాలయం చెయ్యడు. ఈ విద్యాలయాన్ని పిల్లల యొక్క భవిష్యత్తు, పిల్లల యొక్క క్రమశిక్షణ, పిల్లల యొక్క మంచిగా పిల్లలు ఎదగాలి అని చెప్పి చూస్తారు. అందుకని అక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళు ఎవరెవరో అనేక ఆఫీసర్లు ఉన్నారు. వాళ్ళ ఈ 32 ఏళ్ళు అక్కడ నుంచి చదువుకుని వెళ్ళి పెద్ద ఆఫీసర్లు అయిన వాళ్ళు ఉన్నారు. అంత పద్ధతిగా తను ఈ దేవాలయం నుంచి వెళ్ళే ప్రతి ఒక్కడు దేవాలయం నుంచి వెళ్ళే మహనీయుడిగా వెళ్ళాలనే తాపత్రయంతో చేస్తాడు. నేను ఐ కెన్ గివ్ గ్యారంటీ ఆ కాలేజీ విషయం వరకు మోహన్ బాబు బతికుండగా ఇలాంటి తప్పులు జరగవు. ఎవడో సన్నాసులు, బుద్ధి లేని వాళ్ళు విషయం ఏదో ఒక కావాలి కనుక ఏదో ఒకటి చేసుకుంటాం కోసం ఆ ఛానల్స్ వాళ్ళు ఎవడో పెట్టుకుని ఎవడో ఒక దొంగ అబద్ధపు నాన్న దమ్ముంటే చెప్తా, అదే ఛానల్కి చెప్తున్నా, దమ్ముంటే వాళ్ళని తీసుకొచ్చి నిలబెట్టండి. వాళ్ళది చెప్పేది నేను మోహన్ బాబు తీసుకొచ్చి నిలబెడతాను. నేను అన్న నువ్వు రా అన్న, ఇది పరిస్థితి అంటే వస్తాడు. మనోజ్ బాబు అంటుండు కదా సార్, ఏమని అంటుండంటే మరి పిల్లల పిల్లలకు నేను అండగా నిలబడతాను. మనోజ్ ఎవడం మా కాలేజీకి, మనోజ్ ఇంట్లో మోహన్ బాబు రెండో కొడుకు మనోజ్ ఇంట్లో. అది కాలేజీకి సంబంధించి హూ ఈజ్ మనోజ్? ఈజ్ నో వన్. కాలేజీకి సంబంధించి ఈజ్ నో వన్. ఇట్ ఇస్ ఓన్లీ మోహన్ బాబు అండ్ విష్ణు. మనోజ్ అనేవాడికి అక్కడ సంబంధం లేదు, పిల్లకి సంబంధం లేదు, ప్రసాద్కి లక్ష్మీ ప్రసాద్కి సంబంధం లేదు. ఆ కాలేజీ వరకు వాళ్ళిద్దరే. హూ ఈజ్ హీ టు టాక్ అబౌట్ మనోజ్? మరో సంబంధమే లేదు. అతను దమ్ము పిచ్చివాగుడు వాగకుండా మానుకోవాలి.
పిచ్చిపోగులు పోకుండా ఈ అనవసరంగా ఇంటిని అలర్ చేసి అతనికి ఏదో ఇద్దరి మధ్య విష్ణుతోటి గొడవలు ఉండొచ్చు, ఆస్తులు ఉంటాయి, కోర్టులు చూసుకుంటే పెద్దలు చూసుకుంటారు. నీకు ఆస్తులు గొడవ ఉంటే అది తెలుసుకో. దానికి మొత్తం సంస్థని వ్యవస్థని వేలాది మంది పిల్లలు 3,000 మంది పిల్లలు చదువుతున్నారు, మామూలుగా కాదు. వాళ్ళందరి భవిష్యత్తుని భగ్నం చేసే పద్ధతిలో బుద్ధి లేని పని చేయకూడదు. మనోజ్ చేస్తున్నది బుద్ధిహీనమైన పని, చాలా అసహ్యమైన పని, అతనికి సంబంధం లేని విషయం. అతనికి సంబంధం ఎవరు, అతను కంప్లైంట్ ఇచ్చింది ఎవరు, తీసుకురమ్మను, మనోజ్ని తీసుకురమ్మను. మీ అందరి ముందే తెలుస్తాను మనోజ్ని. మనోజ్ ఆ కాలేజీకి సంబంధించి నీకు ఏం తెలుసు అని, ఏం బాధ్యత అని, ఏదో గెస్ట్ వస్తూ ఉంటావు అంతే. అంటే ఇప్పుడు జరుగుతున్న ఈ ముచ్చట్లన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మనోజ్ కూడా అందుకే మరి ఆయన కూడా మాట్లాడుతుంటారా? ఆయన కేవలం మనోజ్ వీటి దృష్టి ఇప్పుడు తనకి ఏదో విష్ణుతోటి కొంచెం ఆస్తుల విషయాల్లో, అది తండ్రి కొడుకుల విషయాలు, మోహన్ బాబు సంపాదించిన, మోహన్ బాబు ఎవరో తాతలు ఇచ్చిన ఆస్తి కాదమ్మా. మేము చూసాం, చెప్పులు లేకుండా ఒక పూట తిండి కూడా లేకుండా కష్టపడి కష్టార్జితో మెట్టు ఎక్కుంటూ ఇవాళ ఈ స్థాయికి వచ్చాడు. సో ఎవరిచ్చిన ఆస్తి కాదు అది, తన ఆస్తి, తన కష్టార్జితం. తన ఇష్టం ఎవరికి ఏమి ఇవ్వాలో అది ఇస్తాడు. అది నువ్వు మనోజ్ కోరుకున్నట్టు ఇవ్వాలని అనుకుంటే ఎట్లా? అది ఇస్తాడు. అది ఏమైనా సరే, అది ఏమైనా మీ కుటుంబ విషయం అంతే కదా. నువ్వు నాన్నతో పోటాడతావో, నాన్న దగ్గర నుంచి తీసుకుంటావో, లేదా నాన్న నీకు ఇష్టమైంది కాకుండా ఇస్తాడు, విష్ణుకి ఏమి ఇస్తాడు, మీ ఇద్దరి మధ్య విషయం. అది కాలేజీకి సంబంధం లేదు, ఇది నీ ఇంటి విషయం. ఆ బుద్ధి జ్ఞానం ఉండాలి మనోజ్కి. ఈ ఇంటి విషయం ఇది, కాలేజీకి నాకేం సంబంధం, నీకేం సంబంధం, నువ్వు మాట్లాడటానికి. కాలేజీలో నీ కంప్లైంట్ ఇవ్వాలి, నువ్వు ఎవడు ఈ కాలేజీలో, నీకేమంటే ఎందుకు ఇస్తారు కంప్లైంట్? నువ్వేదో నేను అండగా నిలుస్తాను, నువ్వేం నిలిచేది అండగా? తప్పు. మనోజ్ బుద్ధి జ్ఞానం లేని పని చేస్తున్నాడు. చాలా మనోజ్ ఇది రాంగ్ స్టెప్. ఇది ఈ షుడ్ కీప్ క్వైట్, నోరు మూసుకోవాలి. పద్ధతి కల ఇంత సామ్రాజ్యం నిర్మించినాక మోహన్ బాబుని అదేదో బదనాం చేయడానికి ప్రయత్నించడం, మందు కొట్టి చేస్తాడా? ఈ చిల్లర బుద్ధులు ఎందుకు వచ్చినాయి అతనికి తెలియదు. మనోజ్ నాకు ఇష్టమే, మంచోడు, బాగుంటాడు. ఇప్పుడు ఆఫ్ లేట్ చాలా చెడిపోయాడు. మరి ఏం మాట్లాడుతున్నాడో, ఎందుకు మాట్లాడుతున్నాడో తెలియదు. నీకు ఏదైనా ఆస్తులు కూడా ఉంటే కోర్టులో తెలుసుకో, నాన్నతో తెలుసుకో. కాలేజీ దగ్గరికి వస్తావు ఎందుకు? కాలేజీకి దిగేసిన బ్రహ్మాండంగా జరుగుతుంది. కాలేజీ బ్రహ్మాండంగా చూసుకుంటున్నాడు. ఎందుకంటే సార్ ఇప్పుడు అందరు జనాలు ఉన్నారు, పబ్లిక్ మస్తుగా ఉన్నారు 2 తెలుగు రాష్ట్రాలలో కూడా. అంతేకాకుండా మరి మోహన్ బాబుకు, విష్ణుకు, మంచు మనోజ్ బాబుకు కూడా మస్తు మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆ ఫ్యాన్స్ అందరు కూడా ఏమనుకుంటారు అంటే, నిజంగానే మరి మోహన్ బాబు కాలేజీలకు ఇదంతా జరుగుతుందా, గిన్ని అక్రమాలు జరుగుతున్నాయా? ఎందుకంటే సొంత కొడుకే గిట్లా మాట్లాడుతుండు కదా, వాళ్ళకి అండగా అంటారు. అందుకనే మరి కేవలం నేను అందుకనే వాళ్ళకి క్లారిటీ ఇస్తున్నది. మోహన్ బాబు కొడుకే విష్ణు మాట్లాడితే, కాలేజీకి సంబంధించినంత వరకు విష్ణు మాట్లాడితే మోహన్ బాబు విష్ణు అంతవరకు కాలేజీకి. ఈ మనోజ్కి ఏమాత్రం సంబంధం లేదు. అతనికి మనోజ్ కాలేజీకి సంబంధించి ఏ దీంట్లో లేడు, ఏ అధికారంలో లేడు, ఏ పొజిషన్లో లేడు. మొత్తం అది విష్ణుదే. ఇతను ఉన్న గెస్టు మోహన్ బాబు కొడుకు కనుక వచ్చి గెస్ట్గా వెళ్ళడం, ఏదైనా ఫంక్షన్స్ రావడం అలాంటివి తప్పితే అతనికి ఏ విధమైన అధికారం కానీ బాధ్యత కానీ లేదు. ఆస్తి గొడవల వల్లే ఆస్తి గొడవల మీద ఆ తేడాని ఇక్కడ చూపిస్తాడు. తప్పది, అది బుద్ధిహీనత, అది బుద్ధి లేని పని. అది మోహన్ బాబు కడుపును పుట్టి ఇలాంటి బుద్ధిహీన పనులు చేయదు. ఎందుకంటే ఒక గొప్ప లెజెండ్ గా ఎదిగిన ఆయన మోహన్ బాబు గారు, అందరికీ తెలిసిందే. మస్తు కష్టపడ్డారు, మస్తు బాధలు పడ్డారు. ఇవన్నీ చెప్పిన వాళ్ళు, చూసిన వాళ్ళు అందరు. మేమంటే ఇప్పుడు మీలాంటి వాళ్ళు చెప్తుంటే మేము తెలుసుకుంటున్నాం, కానీ మీరైతే అన్ని దగ్గరుండి చూసిన వాళ్ళు. అంత కష్టపడి అంత మంచిగా కుటుంబాన్ని ఇది చేసుకుంటూ వచ్చిన ఆయన ఇప్పుడు ఎందుకు సార్ మరి ఇంత విభేదాలు ఇదవుతున్నాయి? విభేదాలు అంటే ఇప్పుడు విభేదాలు ఎట్లా అంటే, విభేదాలు అనేది ఈ కుటుంబంలో నాకు ఆస్తులు ఎప్పుడైతే సంపద పెరుగుద్దో సంపద పెరిగినప్పుడు కొంతమంది తండ్రి, ఇప్పుడు రామారావు గారు ఉన్నారు, ఆయన సంపద పిల్లలకు పనిచేశాడు. ఎవరు పిల్లల్ని సంప్రదించకుండా ఆయన ఇచ్చేసాడు. రామారావు గారు ఆయన కష్టార్జితం. సో ఆయన ఎవరెవరికి ఏమి ఇవ్వాలో రాజకీయాలకు రావడానికి ముందు, రాజకీయాలు రావడం ఉన్నదంతా ఎవరికైనా పనిచేశారు. అక్కడ చర్చ లేదు, అక్కడ డిస్కషన్ లేదు. ఇక్కడ ఏమైందంటే, ఇప్పుడు ఇలా సంపాదించింది ఇవ్వటానికి ఈయన చర్చ లేకుండా చర్చ లేకుండానే చేయాలని మోహన్ బాబు కొన్నా కూడా పిల్లలు ఇంటర్ఫేర్ అవుతున్నారు. ఎవరు ఇది అంటే, విష్ణుకు అప్పచెప్పిన కాలేజీ ఏమో
ఎక్కడికో వెళ్ళిపోతుంది. తనకు అప్పచెప్పింది అది ఎవరు అదృష్టం అది. కాలేజీ ఇంత సూపర్ సక్సెస్ అవ్వాలి, ఇంత బ్రహ్మాండం వల్ల ఎవరు తెలియదు కదా. అబ్బో ఇచ్చాడు, ఇదిగో ఈ చోటు నీది, ఈ చోటు నీకు అని పిల్లలకి ఇచ్చాడు. విష్ణువుకి ఇచ్చింది అది దేదీప్యమానంగా వెలుగుతుంది, నీకు ఇచ్చింది నువ్వు వెలిగించుకోలేకపోతున్నావు, అది నీ తప్పు. అంతేగాని నువ్వు వెలిగించలేకపోతున్నావు కనుక అది తీసుకొచ్చి నీకు ఇస్తాడు కాదు కదా. అది అతని ఈర్ష్య అనొచ్చు, ద్వేషం అనొచ్చు, అసూయ అనొచ్చు. తను కాలేకపోతున్నాడు, విష్ణులాగా తను ఎంపైర్ చేసుకోలేకపోతాడు నాన్న ఇచ్చిన దాంతో. అక్కడ అతని ఆ కుళ్ళుతోటి ఆ అసూయతోటి ఇంకోటి కాదు. అసలు నిజంగా నేను ఫోన్ చేసి మనోజ్ని కోపడదాం అనుకున్నా, ఏం పని పిచ్చి పని అని. ఫోన్ చేస్తే రింగ్ అవుతుంది, తీయలేదు. ఒక ముచ్చట సార్ ఏంటంటే ఇప్పుడు నిజంగా మంచు విష్ణు బాబుకి అట్నే మనోజ్ బాబుకి ఈ ఆస్తుల వల్లనే ఇద్దరి మధ్య తేడాలు వచ్చినాయి. అంతేనా? ఖచ్చితంగా అంతే. ఎందుకంటే వీళ్ళిద్దరు కూడా అంతకు ముందు కూడా సార్ మరి ఏ ఫంక్షన్లకు వెళ్ళిన దావతులకు మస్తు వెళ్తున్నారు. ఈ అవార్డు అని ఆ అవార్డు అని మొత్తం దావతులకి వెళ్తారు, పెళ్లిళ్ళకి వెళ్తారు, పెద్ద పెద్ద పెళ్లిళ్ళకి. కానీ ఎక్కడ కూడా ఇద్దరు అన్నదమ్ములు కలిసిపోయింది అయితే చూడలే, ఏడ ఫోటోలు దిగింది కూడా చూడలే. మరి ఎందుకు వీళ్ళిద్దరు ఇట్లా ఉన్నట్టు? అంటే ఇప్పుడు తల్లి తండ్రి ఒకటే, తల్లులు వేరు. అవును, అది కనుక అందరికీ తెలుసు. కనుక అలాంటి కుటుంబంలో ఆ పిల్లలకి ఏదో ఒక స్టేజ్లో అలా కలిసిపోయి చివరిదాకా ఉండటం అనేది వేరు. ఎక్కడైనా ఆ తల్లి వేరు తండ్రి ఒకటే అన్నప్పుడు ఆ తల్లి బిడ్డలు ఎవరికైనా ఏదో పార్షియాలిటీ చూపిస్తున్నారు, ఆ వాడికి ఇచ్చింది నాకు ఇవ్వట్లేదు, ఇలాంటివి వస్తాయి. అది క్వైట్ కామన్. బట్ ఎన్నాళ్ళు మోహన్ బాబు దాన్ని చాలా సమర్థవంతంగా పిల్లల్ని చేస్తారు. ఇప్పుడు ఏమైంది, ఆఫ్ లేటు మనోజ్ తను సక్సెస్ కాలేకపోతున్నాడు. తనకిచ్చిన దాన్ని అదే మరి అప్పచెప్పితే విష్ణుకి అప్పచెప్తే విష్ణు 24 ఫ్రెండ్స్ కానీ ఇది కానీ అన్నింటిలోనూ రైజింగ్ వెళ్తాడు. అడ్మినిస్ట్రేటర్ అతను బాగా అడ్మినిస్ట్రేషన్లో మంచి పట్టు ఉన్నవాడు, పకడ్బందీగా చేసుకెళ్తున్నాడు. ఇతని దగ్గర అడ్మినిస్ట్రేషన్ పవర్ లేదు, లేకపోవటం వల్ల ఎక్కడ ఎదగలేకపోతాడు. నువ్వు ఎదగలేకపోవటం బట్టి ఇతరుల మీద ఈర్ష్యపడి దానికోసం కంపు చేయకూడదు కదా. అది మనోజ్ చేస్తున్నది అదే. తను ఎదగలేకపోవటానికి తన యొక్క కెపాసిటీ అని తెలుసుకోకుండా నా కెపాసిటీలో లోపం ఉంది, నా ఆలోచనలో లోపం ఉంది, నా విధానాల్లో లోపం ఉంది, నేను అందుకే ఎదగలేకపోతున్నాను. వాడు ప్రధానికి ఏమి మోహన్ బాబు వెనకాల ఉండి విష్ణు అని చేయడు. నేను చూశాను కదా, ఇచ్చేసాడు, ఆ బాధ్యత వాడిదే. మంచిగా చెడు వాడే చేసుకోవాలి. ఎప్పుడన్నా పెద్ద ఇష్యూ వస్తే తను మాట్లాడటం తప్పితే, లేకపోతే మొత్తం విష్ణు చూసుకుంటున్నాడు, ఫ్యాకల్టీకి అన్ని తను చూసుకుంటున్నాడు. ఏదైనా తేడా వచ్చినప్పుడు ఇష్యూ వచ్చినప్పుడు తప్పితే, లేనప్పుడు తనే చూసుకుంటున్నాడు. సో అతను బ్రహ్మాండంగా తీసుకెళ్తున్నాడు. ఎక్కడ ప్రాబ్లం లేకుండా, ఎక్కడ కంప్లైంట్ లేకుండా. ఫ్యాకల్టీలో కంప్లైంట్ లేదు, స్టూడెంట్స్లో అండర్స్టాండింగ్ కానీ, స్పోర్ట్స్ కానీ, ఇట్స్ కానీ. అక్కడ ఆ కాలేజీలో చేరటం అనేది ఒక అదృష్టంగా భావిస్తున్నారు ఇన్ని రోజులు. ఇవాళ వీడెవడో ఈ ఎథిక్స్ లేకుండా ఆ ఛానల్ ఎవరో కానీ ఎథిక్స్ ఉండాలి, కానీ జర్నలిజం ఎథిక్స్ ఉండాలి. జర్నలిజం అంటే ఏంది? అంటే ఒక విషయం నువ్వు నాకు చెప్పావు, అది నిజమా కాదా నేను అనలైజ్ చేసుకుని, ఎంక్వైరీ చేసుకుని, ఇన్వెస్టిగేట్ చేసి అప్పుడు నేను. ఇప్పుడు ఒక చిన్న విషయం సార్, గీడనైతే ముచ్చట మీరు అన్నారు జర్నలిజం అంటే ఇట్లా ఉండాలి, మరి వీళ్ళు కూడా ట్రోల్ చేస్తున్నారు అసలు నిజాలు తెలుసుకోకుండా అన్నారు. మరి మీడియా వాళ్ళకు గింత కూడా తెలియకుండానైతే వాళ్ళు అయితే చెయ్యరు కదా సార్, అదే చేస్తున్నారు, ఎవరో చెప్తే చేస్తున్నారు. మరి దీని అదే ఎవరు ఏంది అనేది మీకు అదే ఎవరు, అందుకని చెప్తున్నారు వాళ్ళు క్రియేటెడ్ ఫర్ పేరెంట్స్. తయారు చేయబడిన సినిమాలు తయారు చేయబడిన పేరెంట్స్ ఎవరో తయారు చేసి ముందు పెట్టారు. అందుకని వాళ్ళు ఎవరో నా దగ్గర తీసుకురమని లేదు, నేను వస్తాను, వాళ్ళు అంతు తెలుస్తాను నేను, వాళ్ళు ఏంటోను, వాళ్ళు చెప్పే మాటలేంటి, నేను కళ్ళారా నేను చూసి నాకు తెలిసి వాళ్ళు ఎంత పశ్చాబద్ధం ఆడుతున్నారో అందరి ముందు ప్రూవ్ చేస్తాను. వాళ్ళు ఎవరు నా దగ్గరికి పంపించినా సరే, నేను రమ్మన్నా సరే నేను వస్తా. ఛాలెంజ్ వాళ్ళు పచ్చి అబద్ధాలు, వాళ్ళు చేస్తున్న పచ్చి అబద్ధం, లేనిపోయిన అబండాలు, ఒక ఈర్ష్య ద్వేషం అసూయతో చేస్తున్న ఇవి అని నేను ప్రూవ్ చేస్తాను. ఇప్పుడు బయటోనికి సంద అయినట్టే కదా సార్, ఎందుకంటే ఇంట్లో కొట్లాడుతుంటే బయటోనికి సంద అవుతుందని. మరి ఇప్పుడు ఎట్టాగో ఇవన్నీ రూమర్స్ అయితే వస్తున్నాయి, మస్తు వస్తున్నాయి. మరి పుకార్లు వస్తున్నప్పుడు ఇదే ఛాన్స్ అనుకోని మరి వీళ్ళందరికీ నోటీసులు వెళ్తున్నాయి. మనోజ్ బాబు కూడా ఇప్పుడు ఇదే సంద అనుకోని మరి ఆయన అట్లా మాట్లాడు. ఇప్పుడు నోటీసులు అందరికీ తొందరలో నోటీసులు వెళ్తున్నాయి. 2 రోజుల్లో ఆల్రెడీ వేశారు కోర్టులో, ఈ పరువు నష్టం కింద అబద్ధాలని చేస్తున్నా నోటీస్ వేశారు. ఛానల్ వాళ్ళకి కూడా వెళ్తారు, బయట వాళ్ళకి వేసారు, ఇక వాళ్ళకి వేసారు, ఛానల్స్ వాళ్ళకి కూడా వెళ్తాయి. 2 రోజుల్లో వీళ్ళందరికీ నోటీసులు వెళ్తాయి. అంటే ఛానల్స్ కూడా ఎక్కడ తప్పు అంటే
రాగానే వేసేయటం మేము విషయం ఏంటి నిజమా అబద్ధమా తెలుసుకోవాలి కదా, తెలుసుకోకుండా మీ ఇష్టానికి వేసేస్తారా? బదనాం అయిపోతుంది, పేరు బదనాం అయిపోతుంది. కాలేజీ ఒక మోహన్ బాబు ఒక పర్సనల్ పేరు బదనాం అవడం కాదు, కాలేజీ రెప్యుటేషన్ బదనాం అవుతుంది. కాలేజీకి పిల్లలు ఎగబడుతున్నారు. 3,000 మంది, ఎక్కడ 500 నుంచి 3,000 మందికి వెళ్ళారు స్టూడెంట్స్ కూడా. పోయి సంవత్సరం 3,000 మంది పిల్లలు. అంత ఆ రెప్యుటేషన్ మొత్తం దెబ్బతింటే పిల్లల ఎడ్యుకేషన్, వాళ్ళ లైఫ్ ఫ్యూచర్, ఆ కాలేజీ నుంచి బయటకు వచ్చామంటే వాళ్ళ రెస్పెక్ట్ ఉంది. మోహన్ బాబు కాలేజీ నుంచి డిగ్రీ అంటే ఒక రెస్పెక్ట్ ఉంది. అలా వాళ్ళకి క్యాంపస్ దీంట్లో వస్తున్నారు, మంచి స్టాండర్డ్ కాలేజీ అని వస్తుంది. అది ఇప్పుడు మీరు చెడగొడితే ఆ పిల్లల భవిష్యత్తు చదువుతున్న పిల్లలకి బుద్ధి జ్ఞానం ఉండాలి కదా. ఒక కాలేజ్, ఒక యూనివర్సిటీ యొక్క రెప్యుటేషన్ దెబ్బకొడుతుంది. మరి మోహన్ బాబు గారి కాలేజీకి అయితే మస్తు పేరు ఉంది, ఆ సార్ అయితే మస్తు పేరు తెచ్చుకుంటే ఆ కాలేజీకి మస్తు పేరు ఉంది. మరి గసంటి కాలేజ్ పేరు మన చెడగొడతానుకు మరి ఇట మొత్తం మోసగాళ్ళు అయితే తయారయ్యారు. గిట్ల గిట్లా చెడగొడదామని ప్లాన్లు వేసుకొని పకడ్బందీగా ప్లాన్ చేసిర్రు. మరి అటు ఛానళ్ళని ప్రిపేర్ చేసింది కూడా వాళ్ళే. ఇప్పుడు అందుకనే మరి గాళ్ళు అంటే మీకు అబ్జెక్షన్ లేకపోతే మరి వాళ్ళు ఎవరు ఏంది, మరి సినిమా రంగానికి సంబంధించిన వాళ్ళ బయట వాళ్ళ సార్? బయట వాళ్ళే, సినిమా ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళు కాదు. బయట ఈ క్యాస్ట్ ఈక్వేషన్తో కొంతమంది తయారవుతున్నారమ్మా. అది మొదటి నుంచి మోహన్ బాబు మీద ఆ క్యాస్ట్ ఈక్వేషన్ తోటి గేమ్ ఆడుతున్నారు మొదటి నుంచి ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్. ఆ గ్యాంగే దీనికి కూడా అంకురం పలికారు, దీనికి కూడా అంకురం ఆ గ్యాంగే. అన్నీ బయటకు వస్తాయి. ఇప్పుడు అందరికి నోటీసులు వెళ్తున్నాయి, అందరు వస్తే అందరినీ దారి తెస్తారు. ఎందుకంటే ఇది మోహన్ బాబు కోసం కాదు, మోహన్ బాబు ప్రెస్టేజ్ పాయింట్ కాదు. ఇది కాలేజీ పిల్లల భవిష్యత్తు. ఆ కాలేజీలో చదివితే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందని ఆ తల్లిదండ్రులు చేర్పిస్తే, ఆ కాలేజీ పేరు జరగొట్టాలని మీరు ప్రయత్నిస్తే వాళ్ళ భవిష్యత్తు జరగొట్టినట్టే కదా. అది బుద్ధి జ్ఞానం ఉండాలి ఈ ఛానల్స్ చేసేవాళ్ళకి. నిజం తెలుసుకుని నిజమైతే చేయండి, ఓకే డన్. అది నిజమా అబద్ధం అతను మిగతా కాలేజీల కన్నా అత్యధిక గవర్నమెంట్, ఇవాళ గవర్నమెంట్ మొత్తం ఒక సిస్టమ్ ఉంది. సిస్టమ్ ప్రకారం అతను సిస్టమ్ ప్రకారం ₹1 ఎక్కువ తీసుకోడు. ₹1 ఎక్కువ తీసుకోవాల్సిన కర్మ ఆ నీచపు బుద్ధి మోహన్ బాబుకు లేదు. మోహన్ బాబుకి ₹1 ఇచ్చే చెయ్యే కానీ దోచుకునే చెయ్యి కాదు. అది అందరికీ తెలుసు. అందరికీ హెల్పింగ్ హ్యాండ్. ఎవరికైనా ఏ కష్టం వచ్చినా సినిమా ఫీల్డ్లో కూడా ఎవరికైనా ఏ కష్టం వస్తే గవుక్కుని తన చేత సహాయం చేస్తాడు. ఇవాళ కాలేజీ పెట్టినా కూడా అలాగే చేస్తున్నాడు. సో అతను ఈ కక్కుర్తిపడి స్కూల్ డ్రెస్సుల్లో డబ్బులు ₹1,00,000 ₹2,00,000 ఎక్స్ట్రా ఈ చిల్లర పని చెయ్యడు. ఆ నేచరు కాదు, ఆ నైజము కాదు మోహన్ బాబు. అలాంటి వాడిని చిన్న విషయాలు, డ్రెస్సులు కానీ బస్సులు ఎక్కువ మంది జనాలు కూర్చుంటారు, ఈయన బుద్ధి ఉన్న మాటలైనా అసలు ఆలోచిస్తే ఏ కాలేజీకి వెళ్ళినా చూస్తే తెలుస్తుంది. కాలేజీ వదిలిపెట్టగానే ఎప్పుడెప్పుడైనా వచ్చేస్తారు, వచ్చి బస్సు ఎక్కేస్తారు, ముందు ఉన్న బస్సు ఎక్కేస్తారు. అది నిండిపోయినా కూడా ఎక్కేస్తూ ఉంటారు. నెక్స్ట్ బస్సులో రావయ్యని పక్కన చెప్తూ ఉంటాడు ఇన్స్ట్రక్టర్, నెక్స్ట్ ఉందని. లేదు సార్ మా ఫ్రెండ్స్ ఉన్నారు ఎక్కేస్తారు. అది బస్సు ఓవర్లోడ్గా ఉంటుంది. అది చూడండి ఓవర్లోడ్ చేసుకెళ్ళి బస్సులు ఇంకో 2 బస్సులు పెట్టచ్చు కదా అని పిచ్చి వాగుడు, బుద్ధి లేని వాగుడు, జ్ఞానం లేకుండా ఒక అజ్ఞానంతో వాగే ఏదో బుర్ర చల్లాలని చల్లటం వస్తే ఇంకేమీ కాదు ఇది. అయితే ఒక్క ముచ్చట సార్, ఎందుకంటే మోహన్ బాబు సార్కు మీరు అతి దగ్గర సన్నిహితులు, అప్పటి నుంచి కూడా ఇన్నేళ్ల సంది కూడా తనతోటి కలిసిరు మెలిచిరు, అన్నిట్లలో దోస్తులలో సోపతలలో అన్నిట్లలో తిరిగిర్రు. మరి ఈ మోహన్ బాబు సార్ ఇంట్లో మంచు విష్ణు బాబు, మనోజ్ బాబు ఇంకెప్పటికి ఇట్టనే ఉంటారంటారా సార్? మారదా ఇంకా? ఈ మనోజ్ ఇప్పుడు విష్ణు దగ్గర ఏమీ లేదమ్మా చెడు. విష్ణు రఫీ అని కాదు, చాలా వెల్ ఎడ్యుకేటెడ్గానే ఉంటాడు, వెల్ బిహేవ్డ్గా ఉంటాడు. పెద్ద చిన్న గౌరవం మర్యాద అన్నీ ఉంటాయి. ఏ విషయం వచ్చినా కూడా ఊరు ర్యాష్గా రఫ్గా వెళ్ళే రకం కాదు. మనోజ్ మొదటి నుంచి కూడా కొంచెం రఫ్ ర్యాష్ మొదటి నుంచి అది ఉంది, మొదటి నుంచి రఫ్ అండ్ ర్యాష్. ఇతను ఎప్పుడు కూడా కాంప్రమైజ్, ఒక సందర్భం వస్తే సర్లే అని తప్పుకుంటాడు తప్పితే మీదకి వెళ్ళడు విష్ణు. ఇతనేమో మీదకి వెళ్తాడు. సో ఇది మార్పు రావాల్సిందల్లా మనోజ్లో, విష్ణులో కాదు. విష్ణులో తేడా లేదు. విష్ణు ఎప్పుడు చెడు లేదు, ఎప్పుడు అగ్రెసివ్ కాదు, ఎప్పుడు బూతులు గీతులు మాట్లాడే బాపత కాదు. డీసెంట్గా ఉంటాడు. అందరికీ చిన్నప్పుడు అందరూ మన పిల్లలు, మోహన్ బాబు పిల్లలు అంటే అందరూ మన పిల్లలు. డిగ్నిఫైడ్గా డీసెంట్గా మాట్లాడతాడు. ఎప్పుడు ఎవరితోటైనా సరే, మా పెద్దవాళ్ళు కనపడ్డా, ఆఫీసు కాలేజీలో స్టాఫ్ అయినా, ఫ్యాకల్టీ అయినా, ఈ అడ్మినిస్ట్రేషన్ అయినా, స్టూడెంట్స్ ఎవరితో చాలా పొలైట్గా, చాలా డిగ్నిఫైడ్గా, డీసెంట్గా పాయింట్ మాట్లాడతాడు. సోది కానీ ఎక్స్ట్రా మాట్లాడటం కానీ ఉండదు.
అది ఎప్పుడు లేదు. సో అతని నుంచి మార్పు అవసరంలా, అతను జెన్యున్గానే ఉన్నాడు. ఈ పిల్లాడే మనోజే కొంచెం ర్యాష్ రఫ్ మొదటి నుంచి కొంచెం కొంచెం అలాగ చిన్నప్పటి ఏ నుంచి మాటకి ఆ మాట అయినా సరే నిజంగా ఏ ఇంట్లోనైనా సరే తల్లిదండ్రులు ఎంత కష్టపడి పిల్లల్ని పెంచుకుంటారు, మస్తు స్థాయికి తీసుకుపోతారు, మస్తు కష్టపడతారు, రూపాయి రూపాయి కూడబెట్టి కూడా నా పిల్లలు మంచిగా బతకాలని అనుకుంటారు ప్రతి తల్లిదండ్రులు ఎవరైనా సరే. మోహన్ బాబు సార్ పడ్డ కష్టం అయితే ఇంకోళ్ళు వల్లేదు అనుకోవచ్చు ఈ విషయంలో. ఆయన మస్తు కష్టపడ్డారు. ఇప్పుడు కొన్ని వేల మందికి కూడా ఆడ కాలేజీ పెట్టి జీవితాన్ని ఇస్తారు. ఆయన ఒక తీరుగా తీసుకుపోదాం అనేసరికి ఇట్లా ఒక కుంటి సాకులు పడి ఇంట్లోనే ఇట్లుంటే ఎప్పటికైనా బాధేగా. చాలా బాధ. ఇప్పుడు మోహన్ బాబుకి ఎంత బాధగా ఉంటుంది. ఇంత కష్టపడి తీసుకొచ్చి ఒక భగవంతుడు ఇచ్చిన ఆశీర్వాదంతో కాలేజీ కడితే దీన్ని బ్రహ్మాండంగా తీసే దీంట్లో బయట వాళ్ళు కాకుండా తన కొడుకులే ఒక కొడుకు అంటే చాలా బాధాకరం కదా. కొడుకులతోనే మరి అయితే ఎప్పుడు బాధే కదా. ఇప్పుడు కొడుకు కనుక గెటౌట్ అనలేడు అంతే కదా. ఇప్పుడు బయట అనుకో ఈ కంప్లైంట్స్ ఇమీడియట్గా గెటౌట్ అని చెప్పి పంపించేస్తారు. ఈ కొడుకు గెటౌట్ అనలేడు, ఉంచుకుని భరించలేడు. అదే ఉండటంలో భరించలేడు. అడకత్తెలో పోగ చెక్కలకు ఇబ్బంది. బట్ మనోజ బుద్ధి తెలుసుకోవాలి. నేను మనతో మాట్లాడడానికి ట్రై చేస్తున్నాను, ఫోన్ తీయట్లేదు. నిజంగా మోహన్ అంటే నాకు తెలుసు కనుక మంచి నటుడు, బుద్ధిగా ఉంటే ఈ తాగుడుకి ఓవర్గా తాగటాలు ఏంటంటే ఈ తాగుడుకి అయినా కన్నా ఓవర్ తాగుడు మామూలుగా డ్రింక్ ఈస్ డిఫరెంట్. అంటే మోహన్ బాబు సార్ మంచి నటుడు, విలన్ గానైనా దేంట్లోనైనా హీరోగానైనా మంచి నటుడు. ఇప్పుడు మోహన్ బాబు సార్తో పాటు హీరోగా చేసిన వాళ్ళు అందరూ కూడా మళ్ళీ సినిమాలు చేస్తేనేవారు చెప్తానేవారు. మోహన్ బాబు సార్ అయితే ఇక పక్కకి అట్లే ఉండిపోయిండ్రు. అంటే ఇదంతా కుటుంబ కలహాలే కారణం అంటారా? లేదమ్మా, సినిమాకి దూరం అవటం మోహన్ బాబు వాలంటరీగా తీసుకున్న నిర్ణయం. ఎందుకంటే ఈ కాలేజ్ ఎప్పుడైతే తను డీమ్డ్ యూనివర్సిటీ వచ్చిందో, అటానమస్ వచ్చినప్పుడు కూడా తను సినిమాలు చేస్తూ ఉన్నాడు. డీమ్డ్ యూనివర్సిటీ వచ్చిన తర్వాత ఇక డీమ్డ్ యూనివర్సిటీ తనే కులపతి, తనే ఛాన్సలర్. ఇక డైవర్షన్స్ వద్దు, ఈ డీమ్డ్ యూనివర్సిటీ వచ్చిన ఈ కాలేజీని ఒక మహత్తరమైన కాలేజీగా, ఏషియాస్ బెస్ట్ కాలేజీగా తీసుకెళ్ళాలి, ఇండియాస్ బెస్ట్ తీసుకెళ్ళాలి, నెక్స్ట్ ఏషియా బెస్ట్ తీసుకెళ్ళాలి, అట్లా తాపత్రయంతో అతను అన్ని పక్కకు పెట్టేసి ఓన్లీ ఈ ఇన్స్టిట్యూషన్ అనే దాని మీద అందుకని సినిమాలు చేయట్లా. ఇప్పుడు ఎవరన్నా అడిగితే కూడా చేయట్లా. ఏదో ముఖ్యమైన పాత్ర, చాలా ఇంపార్టెంట్, తనకే ఇంట్రెస్ట్ కూడా ఏదో మీరు తప్పక చేయాలి అలాంటి పాత్రలు ఎవరిని అడిగితే తప్పితే, లేకపోతే తను అసలు ఆ సినిమాల పక్కన నుంచి దృష్టి మారాల్సి దీని మీద పెట్టుకున్నాడు. ఈవెన్ విష్ణు కూడా ఇప్పుడు ఇంకా ఏజ్లో ఉన్నాడు. విష్ణు కూడా దీంట్లో చేస్తూ కూడా నాన్న ఉన్నారు కనుక చూసుకుంటారు. కొంత అవసరమైతే తను శివుడు సినిమా తీస్తున్నాడు. ఆ శివుడు చాలా కష్టపడుతున్నాడు బాబు. అంత చాలా బడ్జెట్, హై బడ్జెట్, అది తన మార్కెట్ను మించిన బడ్జెట్, ధైర్యంగా తీస్తున్నాడు. ఆ శివుడు తీయాలి, తన కోరిక తీస్తున్నాడు. ఇప్పుడు అతను అలాంటి పని మనం చేసుకోలేకపోతాడు. మరి ఇంత చేస్తుంటే గంత కష్టపడుతుంటే వాళ్ళిద్దరు కూడా మంచిగా చేసుకుంటుంటే గీనకు కూడా మంచి హీరో లెక్క కామని హీరో అయితే చేసిండు మోహన్ బాబు సార్. ఏం రోగంకి ఇట్లా చేసేందుకు ఏమంటే ఇప్పుడు ఒకళ్ళకి సమర్థత అని గాడ్స్ గిఫ్ట్, దేవుడు ఇచ్చేదే. ఒకే కడుపును పుట్టినా ఒకడు మంచి సమర్థవంతులుగా ఉంటారు, చెడిపోతుంది. అది అలాంటి దురదృష్టం తప్పితే ఇప్పటికి మంచి బాడీ, మంచి ఫిజిక్, మంచి రూపు మనోజ్ చూడడానికి జమ్మ ఉంటాడు. ఇప్పటికీ తన పద్ధతిలో ప్లాన్ చేసుకుంటే ఇప్పటికీ తను కెరీర్ బిల్డప్. ప్లానే లేదు. చెప్పేది వినడు, ఎవరు చెప్పేది వినడు. ఇప్పుడు మన ఇద్దరు బిడ్డలు ఉన్నారు. ఒక కొడుకు సవ్యంగా మనం ఇచ్చిన దాన్ని పెట్టుకుని సవ్యంగా పెరుగుతూ ఇంకా వాడిని గురించి ఆలోచించాల్సిన అవసరం లేకుండా బ్రహ్మాండంగా ఎదుగుతున్నాడు. ఇంకో పిల్లాడు అదే పిల్లాడిలో సేమ్ బ్లడ్ మనతోటే పుట్టాడు. ఆ బిడ్డడేమో మనకి పుట్టిన రెండో బిడ్డడేమో రోజుకి తన వ్యక్తిత్వాన్ని కోల్పోతున్నాడు, తన ఆదాయాన్ని కోల్పోతున్నాడు, తన కెరియర్ని కోల్పోతున్నాడు, తన పరిస్థితులు కోల్పోతున్నాడు. అన్నప్పుడు ఒక తండ్రిగా నేనేం చేస్తాం, అరే ఆ బిడ్డని మనం సరైన మార్గంలో తీసుకురావాలి. ఈ బిడ్డడు ఇట్లా అయ్యాడే అని ప్రాడిగల్ సన్ అంటారు కదా, ఆ కొడుకు మీద ఎక్కువ ఆ పిల్లని ఎక్కువ దృష్టి ఎక్కువ ఉంటుంది, ప్రేమ ఎక్కువ ఉంటుంది, వాడి దారికి తీసుకురావాలి, దారికి తెచ్చుకోవాలి, కన్సర్న్ ఎక్కువ ఉండదు. ఆ తపనతోటి జరిగిన కార్యక్రమే నిన్న కార్యక్రమం. ఈ బిడ్డడు వింటలేదు, చెప్పింది వింటలేదు, తను ఏదో ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడు, అనాలోచితంగా చేస్తున్నాడు, ప్లాన్ లేకుండా చేస్తున్నాడు, కోల్పోతున్నాడు, అని డబ్బు కోల్పోతున్నాడు, తన కెరియర్ కోల్పోతున్నాడు. అట్లా బాధలో వాడిని ఏదో
నచ్చ చెప్పి ఒప్పచెప్పి వాడిని ఒక దారికి తెచ్చుకుందామనే ప్రయత్నంలో గతంలో కూడా 2-3 సార్లు జరుగుతున్నాయి. జరిగినా అతను వినిపించుకోలేదు, అవి ఎప్పుడు బయటికి రాలేదు. ఆ మధ్య కూడా ఒకసారి ఏదో విష్ణు అది అన్నదమ్ముల మధ్య ఒక వ్యాపార సంస్థలో, అది ఒక విద్యా సంస్థలో అనుకుంటే వాళ్ళు యూనివర్సిటీ, ఇది ఈ భాగం నువ్వు చూసుకో, ఈ భాగం నువ్వు చూసుకొని బాధ్యతలు అని చెప్పారు. ఎవరి జోనల్లో వాళ్ళు ఉండాలి. అలా కాకుండా నేను నీ జోన్లోకి ఎంటర్ అయితే క్లాష్, అది క్లాష్ వాళ్ళిద్దరి మధ్య. అంటే దీనికి ఇటీవల కొత్తగా అంటే బిగినింగ్ 2 రోజుల క్రితం 3 రోజుల క్రితం ప్రారంభమైనప్పుడు లేనిది ఇప్పుడు కొత్తగా వినిపిస్తున్నది ఏంటంటే మంచు విష్ణు శ్రీ విద్యానికేతన్ తాలూకా ఫండ్స్ని మిస్యూజ్ చేసి సినిమాలు తీసి నష్టాలు పాలై దాన్ని కూడా స్టూడెంట్స్ మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నాడు విష్ణు. దాన్ని మనోజ్ అడ్డుకుంటున్నాడు. అది ఆరోపణ. అది ఆ యూనివర్సిటీ మీద, మోహన్ బాబు యూనివర్సిటీ బురద చల్లటానికి ఇతరులు చేసిన కార్యక్రమం గతంలో జరిగింది. అది పిల్లల్ని ఏదో చేస్తున్నారని, పిల్లల్ని అలా చేశారు, గుర్తుందో లేదు. అది పచ్చి అబద్ధం తేలిపోయింది. ఆ టైంలో కూడా ఈ మనోజ్ బురద చల్లిన వాళ్ళ పక్కన నిలబడ్డాడు. ఒక సంస్థ కష్టపడి, తండ్రి నానా కష్టాలు పడి, అనేక కష్టాలు పడి కింద నుంచి ఒక మెట్టుగా ఎదుక్కుంటూ వచ్చి ఒక యూనివర్సిటీని నిర్మించుకుంటే దాని మీద ఎవరో బురద చల్లుతారంటే తండ్రి పక్కన నిలవకుండా ఆ బురద చల్లిన వాళ్ళ పక్కన నిలబడ్డాడు. అది తప్పు. అది నిజం కాదని తేలిపోయింది కదా. ఎందుకంటే నాకు తెలుసు, నీకు తెలిసే ఉంటుంది, మోహన్ బాబు ఒక 25% ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాడు. నేను గతంలో ఆయన కూడా తెలుసు, రాజమండ్రిలో ఒక చాకలవాడి పిల్లాడు చదవాలి అంటే ఆయన అడగండి, ఫోన్ చేస్తే ఫోన్లోనే అన్న ఇలాగూ చదువు పాప పిల్లాడు చాకలి పిల్లాడు కొడుకు మంచి మార్కులు ఇమ్మీడియట్గా పంపించారా, డీటెయిల్ పంపించు ఇస్తే ఇమ్మీడియట్ ఇచ్చాడు లేదండి. అలా చేస్తున్నాడు, మనందరికి తెలుసు. దాన్ని వాడు ఎవడో ఒక రాజకీయ కుట్రో లేకపోతే ఇంకోటో బుర్ర చల్లటానికి ఎవడో ప్రయత్నించాడు. దాన్ని మా లాంటి వాళ్ళు మేమందరం ఖండించాం, మోహన్ బాబు ఖండించాడు. నువ్వు ఆ తండ్రి కొడుకు, ఆ మోహన్ బాబు కొడుకు ఉండి ఆ బుర్ర చల్లిన వాళ్ళ పక్కన నిలబడతావేంటి? అతని యాటిట్యూడ్ మారిపోయింది. పెళ్ళికి తర్వాత నాగేంద్ర కుమార్, పెళ్ళికి ముందు మనోజ్ కుమార్ వేరు, పెళ్లి తర్వాత మనోజ్ కుమార్. చూసుంటే నీకు తెలిసి ఉంటుంది, డెఫినెట్గా నువ్వు చూసుంటావు. పెళ్లికి ముందు మనోజ్ చూసుంటావు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో చూసేవలేదు, నాకు తెలియదు. ఈ మధ్య నేను చూస్తే తేడా. అప్పుడు మనోజ్ ఏంటి, విష్ణు రిజర్వ్డ్గా ఉంటాడు. మనోజ్ అందరితోటి కలుగొలుపుగా ఉంటాడు, అందరితోటి బాగుంటాడు, అందరితోటి వ్యక్తిత్వం. ఆ మనోజ్ తెలుసు. ఈ మనోజ్ పెళ్లి తర్వాత ఈ మారిపోయిన మనోజ్ చూడలేదు. ఈ పెళ్లి తర్వాత మారిపోయిన మనోజ్ మొత్తం రివర్సు. ఇది ఎందువల్ల మారాడు? భార్య తరపున వాళ్ళ వల్ల, లేకపోతే కొత్తగా ఏర్పడే బంధము, స్నేహితుల వల్ల ఏమో కానీ మొత్తం టోటల్గా మారిపోయి వితండంగా మాట్లాడటం, రౌడీతనంగా మాట్లాడటం, పార్టీలు, మందు పార్టీలు, హంగామాలు, ఈ గొడవలు ఆ స్టైల్లోకి వెళ్ళిపోయాడు. ఇది ఎందువల్ల జరిగింది? ఎవరు ఒకళ్ళ బ్లేమ్ చేయలేము మనం, మనకు తెలియదు. ఆ భార్య వల్ల లేకపోతే వాళ్ళ బంధువుల వల్ల. భార్య ఎందుకు ఎంకరేజ్ చేస్తుంది అలాగా? అంటే అలా కాదు, ఎంకరేజ్ చేయటం అంటే ఆస్తి. నీకు 2 అడగచ్చు, నీకు రైట్ ఉంది. దాంట్లో మొత్తం అతనికి ఎందుకు వెళ్ళాలి? నువ్వు అడుగు, యూనివర్సిటీ ఆస్తులు చాలా ఉన్నాయి, మొత్తం దాంట్లో అడుగు. పోయింది కదా నీ దగ్గర, పోయిందని ఎందుకు పోగొట్టుకున్నావు? నువ్వు పోగొట్టుకున్నాక అడిగే రక్క ఎక్కడదే అని కాకుండా అడుగు, డిమాండ్ చేయని ఎంకరేజ్ చేయొచ్చు. భార్య చేసిందా, ఫ్యామిలీ నాకు తెలియదు, కానీ ఎవరో ఒకళ్ళు అక్కడ బాగా అతన్ని ఇన్స్టిగేట్ చేయటం, దాంతో అతని మాట వెళ్తే ఆరోపణ చేయటం, ఎవరో బయట వాళ్ళు ఆరోపణ చేసినట్టు ఆరోపణ చేయటం. విష్ణువుకి ఈవెన్ మోహన్ బాబు సంతకం కూడా పెట్టలేదు నాకు తెలిసి. విష్ణు తను సంపాదించే సొమ్మును రిస్క్ చేస్తున్నాడు, తన ఆస్తులను రిస్క్ చేస్తున్నాడు. కెరియర్ వెళ్తున్నాం, సక్సెస్ వస్తుంది, ఫెయిల్యూర్ వస్తుంది, సక్సెస్ వస్తుంది, కొడితే ఒక దెబ్బ కొడతాం, అటో ఇటో కంటిన్యూ యాజ్ స్టార్గా కంటిన్యూ అవటం, లేకపోతే నమస్కారం పెట్టి మన వ్యాపారాలు, మన స్కూల్ అంటే ఛాలెంజ్కి వెళ్ళాడు. ఇక్కడ బేసిక్గా ఈ సిచ్యువేషన్ రావడానికి కూడా కారణం ఏంటంటేనని అనుకుంటున్నమాట. ఇవన్నీ డౌట్లే, నావేం ప్రశ్నలు లేవు. నేను మీ ఎదురుగుండా ఈ డౌట్లు పెడతాను. అదేంటంటే ఇప్పుడు భక్త కన్నప్ప అనే సినిమా చేస్తున్నారు, దానికి చాలా ఓవర్ బడ్జెట్ అయింది, అనుకున్న దానికన్నా బడ్జెట్ ఎక్కువైంది. మోహన్ బాబు గారు కూడా నాతో అన్నారు అన్నమాట, బడ్జెట్ అనుకున్న దానికన్నా ఓకే ఖర్చు పెడుతున్నారు. నాతో మోహన్ బాబు గారు నాతో డైరెక్ట్గా అన్నారు అన్నమాట. ఈ ఫండ్స్ అన్నీ కూడా శ్రీ విద్యానికేతన్కి సంబంధించిన ఫండ్స్,
వీటిని చాలా అన్అఫీషియల్ గా ఈ సినిమాకి వాడుతున్నారు. చాలా తప్పుడు మాట మాది. గ్యారంటీగా బల్లగురించి చెప్తాను, నాకు బాగా తెలుసు కనుక. పచ్చి అబద్ధం అంటే ఊరినే ఒక ఆరోపణ వేయటం తప్పితే, ఇప్పుడు తను చేసిన తప్పులకి సమర్థించుకోవడానికి ఆరోపణలు వేయటం తప్పితే అలాంటిది లేదు. అక్కడ సిస్టమ్ కుదరదు. సిస్టంలోనే యూ కెనాట్ జస్ట్ టేక్ దట్ మనీ ఆఫ్ శ్రీవిద్యానికేతన్ జస్ట్ లైక్ దట్ యూ కెనాట్ టేక్ ఇట్. దెర్ ఇస్ ఎ బోర్డ్ కమిటీ, ఆల్ దోస్ థింగ్స్, ఒక సిస్టమ్ ఉంది. జస్ట్ యూ కెనాట్ డూ లైక్ దట్. అది జరిగే పని కాదు. ఊరినే తెలిసి తెలియకుండా వీడికి తెలుసు, మరోజు తెలియదే ఉంది. కానీ ఒక వీడి ఉద్దేశము నేను ఎంత తప్పు ఎందుకు మనోజ్ని అంత ఒక తండ్రిని ఎవడైనా మోహన్ బాబుని ఎంత చూస్తాను అంటాడండి? ఎంత గుండెలుంటే ఆ మాట అంటావు మనోజ్? నువ్వు కడుపుకు అన్నం తినే మాటైనా మోహన్ బాబు అనే ట్యాగ్ లేకపోతే నువ్వెవడివి? నీ బతుకేంటి? మనం మోహన్ బాబు అనే ట్యాగ్ లేకపోతే కృష్ణానగర్లోనూ సీనియర్ కాలనీలో నీలాంటి పర్సనాలిటీ ఉన్నవాళ్ళు అనేక మంది ఒక్క ఛాన్స్ తిరుగుతున్నారు. ముక్కు మోహన్ ఇలాగా బాగుండి కూడా లేకపోతే బౌన్సర్లుగా మారుతున్నారు. నీ బతుకు అది అయ్యేది. మోహన్ బాబు కొడుకు కాబట్టి, మోహన్ బాబు అనే ట్యాగ్ నీకు ఉండబట్టి నీకు ఇవాళ స్థాయి. అది విష్ణుకు కూడా వర్తిస్తుంది. అందుకనే విష్ణు ఆ బాధ్యతతో ప్రవర్తిస్తున్నాడు. ఇప్పటికీ తండ్రికి గౌరవిస్తున్నాడు. ఇప్పటికీ తండ్రి ఒక గీత గీస్తే విష్ణు నువ్వు చెప్పేది కరెక్ట్ కాదు, ఇది మానేయమంటే మానేస్తున్నాడు. ఈవెన్ టుడే ఐఎమ్ రైట్. కానీ నేను విన్నది చెప్తున్నా, ఎందుకంటే చాలా స్ట్రాంగ్ సోర్సెస్. మీరు చెప్పండి, ఒక తండ్రిని, మోహన్ బాబు లాంటి తండ్రిని, ఆ మోహన్ బాబు కడుపున పుట్టిన కొడుకు మోహన్ బాబు అంతు చూస్తాను అనే మాట అనొచ్చా? అంతు చూస్తానన్న మాటే కాదండి. ఇప్పుడు అతని మీద చేయి చేసుకున్నాడని, మోహన్ బాబు గారి మీద చేయి చేసుకున్నాడని. చేసుకోలేదు మరి. అంటే తోపుడు ఇప్పుడు ఇద్దరు ఉన్నారు, ఇద్దరికి బాడీ గార్డ్స్ ఉన్నారు, ఇద్దరికి బౌన్సర్స్ ఉన్నారు. ఈ బౌన్సర్స్కి ఏం చెప్తారు? నీ వాడిని నువ్వు కాపాడుకోవడానికి బాధ్యత. ఎవడు నీకు వాడు బంధువో నీకు అనవసరం. వాళ్ళు రోబోల్లాగే, అంతే రోబోల్లాగా. ఒకవేళ నీ బాస్ ఎలా ప్రోగ్రామ్ చేస్తే అలాగే అంతే. నీ బాస్ కనుక వాళ్ళని తొయ్యొద్దు అంటే ఆగాలి తప్పితే, లేకపోతే నువ్వు తోసుకుంటూ నీ బాసుని తీసుకెళ్తావు. ఇది వాళ్ళకి ఇన్స్ట్రక్షన్. అంతే. ఆ ఇన్స్ట్రక్షన్ లో ఈ చెన్నై ఎప్పుడు ఘర్షణ జరుగుతుందో ఒకళ్ళ ఆ బౌన్సర్లు ఇక్కడ, ఈ బౌన్సర్లు అటు వచ్చారు. ఆ తోపుల్లో ఆ అమ్మాయికి స్లిప్ అయి పక్కకు పడింది, వీడికి వేసుకుంటూ అవి జరిగింది తప్పితే, వాడు చేయి చేసుకునేంత సీన్ ఉంటే అసలు అప్పుడే నరికి పాత్ర వేసేవాడు. చేయి చేసుకుంటాం కాదు, ఆ నోరు జారాడు. అది కూడా ఎవరిది? అందువల్ల ప్రెస్లో ఇవాళ ఎంత అల్లరి అవడానికి కారణం అక్కడే. పోలీస్కి ఎవరు పిలిచారు? వచ్చి మాట్లాడుతున్నాడు, గొడవ జరుగుతుంది, ఘర్షణ. తండ్రి ఘర్షణ. వాడెవడో పిఏ వీళ్ళ మనుషులు మనోజ్ యొక్క పర్సనల్ గ్రూప్ ఉంటారు కదా, వాళ్ళు ఎవడో ఫోన్ చేశారు అండర్కి. ఫోన్ చేసి గొడవ జరుగుతుంది, పోలీసు వచ్చారు. దాంతో కదా అలా అయింది. అక్కడ కదా బయటకు వచ్చినాక ప్రెస్ వాళ్ళందరూ ఉండగా, ఎవరు మిగతా వాళ్ళు ఉండగా, ప్రెస్ బౌన్సర్లు ఉండగా, చూస్తాను ఆ మోహన్ బాబు అంతు చూస్తాను ఆయన మాట్లాడితే ఇంక ఏమనాలి? చాలా పెద్ద మాట కదా. మోహన్ బాబు అంటే చిన్న వ్యక్తి, పైగా నీ తండ్రి. మోహన్ బాబు అనే పేర్లైతే నువ్వేంటి, నీ బతుకేంటని. మోరల్ పక్కన పెట్టి తండ్రి అన్నమాట ఒక పక్కన పెడితే పోనీ, గౌరవం లేదు, కోపం ఉన్నది, ఆగ్రహం ఉంది, అదంతా ఓకే. బట్ మోహన్ బాబు చిన్న వ్యక్తి కాదు కదా. బిగ్ మ్యాన్, వెరీ బిగ్ మ్యాన్. అసలు ఆ మాట మాట్లాడటం అక్కడే మోహన్ బాబు కేసు పెట్టాడు. లేకపోతే మోహన్ బాబు కేసు పెట్టాడు. కానీ ఆయన కేసు పెట్టడం కూడా దాన్ని మీరు ఎట్లా విశ్లేషిస్తారు చిట్టిబాబు గారు? ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేను సీనియర్ సిటిజన్ని, నా మీద థ్రెట్ ఉన్నది, లైఫ్ థ్రెట్ ఉన్నది, నాకు మీరేమో ప్రొటెక్షన్ ఇవ్వండి అని మోహన్ బాబు గారు పోలీస్ స్టేషన్కి వెళ్ళి అడగడం ఏంటండి? మోహన్ బాబు పోలీస్ స్టేషన్కి ఇచ్చిన కేసు ఇది కాదు. నాకు మోహన్ బాబు ఏం చెప్పాడంటే, వీడు ఎప్పుడైతే మోహన్ బాబు అంతు చూస్తా అన్నాడో, ఇల్లీగల్లీ హీ ఈస్ స్టేయింగ్ ఇన్ మై హౌస్. Yes, he is trying to occupy the house. Yes, illegally and illegally he is staying in my house. I got a threat from him. అంతు చూస్తాను అన్నాడు. సో ఐ డోంట్ వాంట్ హిమ్ టు బి ఇన్ మై హౌస్. అంటే ఈ మాట అనలేదా? నాకు లైఫ్ థ్రెట్ ఉంది, మీరు సపోర్ట్ ఇవ్వండి, నేను సీనియర్ సిటిజన్ ని, నాకు ప్రొటెక్షన్ కావాలి. సీనియర్ సిటిజన్ ఆ మాట అనలేదు, నాకు ప్రొటెక్షన్ కావాలి. ఇవన్నీ మీడియాలో వచ్చేసింది. ఎక్స్ట్రా బిల్డప్ చేస్తాను కదా, మీడియా తెలియదే ఉంది. అడిగింది ఏంటంటే ఆయన హీఈస్ ఇల్లీగల్లీ స్టేయింగ్ ఇన్ మై హౌస్ అండ్ ట్రైయింగ్ టు ఆక్యుపై అన్నమాట వచ్చింది. అదే, హీఈస్ ఇల్లీగల్లీ స్టేయింగ్ ఇన్ మై హౌస్, హీఈస్ ట్రైయింగ్ టు ఆక్యుపై ప్లేస్. ఐ గాట్ థ్రెట్ ఫ్రమ్ హిమ్, ప్లీజ్ టేక్ హిమ్ అవే ఫ్రమ్ మై హౌస్. అది ఆయనకి ఇచ్చింది కంప్లైంట్. అతను నా ఇంట్లో ఉండటానికి లేదు, అనాథరైజ్డ్గా ఇల్లీగల్గా స్టే చేస్తున్నాడు, తీసుకెళ్ళిపోండి అని. మన సినిమా పరిశ్రమకు సంబంధించిన ఒక పెద్ద వ్యక్తి, మీలాగే ఒక సీనియర్ వ్యక్తి అండ్ వాళ్ళ ప్రాంతం వ్యక్తి కూడా ఆయన.
ఆయన నాతో అన్నమాట ఏంటంటే మనోజ్ యాటిట్యూడ్ చాలా కూల్ అండ్ కామ్ యాటిట్యూడ్ అండి. మనోజ్ది తనకి వాడికి ఆస్తుల మీదో లేకపోతే ఆస్తుల్ని చేజిక్కించుకుందాం అలాంటి ఆలోచన లేవు. ఉన్న లోపం కానీ దోషం కానీ ఏదైనా ఉంటే విష్ణు దగ్గరే ఉంది. మోహన్ బాబు గారి స్టాఫ్ అంతటిని కూడా కంప్లీట్గా మార్చేశాడు. వాళ్ళని తీసేసి తన మనుషుల్ని ఊరి నుంచి తీసుకొచ్చుకుని పెట్టుకున్నాడు ఇక్కడ, ఎందుకంటే తన కంట్రోల్లో ఉండాలి ప్రతిదీ అని ఒక పెద్ద వ్యక్తి నాకు ఈ మాట చెప్పారు. గారు చెప్పుంటారు. బట్ గోపాల్ రెడ్డి ఆయన ఉన్నారు, ఆయన బేబీ ఆయన అనుకుంటున్నాను, నేను పేరు చెప్పను, బట్ నాతో చెప్పిన వ్యక్తి ఇది. ఇది కరెక్ట్, అది హాఫ్ కరెక్ట్, హాఫ్ ట్రూత్, హాఫ్. ఎందుకంటే ఇక్కడ ఎప్పుడైతే మోహన్ బాబు తర్వాత ఇన్ఛార్జి యూనివర్సిటీకి విష్ణు అయ్యాడు, విష్ణుని ఏర్పరిచారు, CEO చేశారు. ఎందుకంటే విష్ణు ఈజ్ ఎలిజిబుల్ ఫర్ దట్, వేరస్ మనోజ్ ఈజ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ దట్ పోస్ట్. వై అంటే వీడి ఎడ్యుకేషన్ కానీ వీడి దీంట్లో కానీ ఆల్రెడీ స్కూల్ రన్ చేస్తున్నాడు, స్కూల్ ఓపెన్ చేసి అమెరికన్ స్కూల్ రన్ చేస్తున్నాడు. సో ఆ విద్యార్థి దీంట్లో కూడా బిగినింగ్ నుంచి ఈ లైన్లో ఉన్నాడు. మనోజ్ బిగినింగ్ నుంచి ఈ లైన్లో అసలు మైండ్ పెట్టలేదు. సో అందువల్ల అతను ఎలిజిబుల్, క్వాలిఫైడ్ అతను ఇచ్చారు. అతను దాన్ని తన కంట్రోల్ తెచ్చుకోవటం కోసమని క్వైట్ బట్ న్యాచురల్. ఎవరైనా తన కంట్రోల్ తెచ్చుకుంటారు, తన కంట్రోల్లో ఉండే స్టాఫ్ని ఏర్పరచుకుంటారు కదా. తను ఇక్కడ ఉంటాం. మోహన్ బాబు గారి స్టాఫ్ని తీసేయడం ఎందుకండి? మోహన్ బాబు గారి స్టాఫ్ అంటూ ఏమి లేదు. మోహన్ బాబు గారి స్టాఫ్ అంటూ సపరేట్గా ఏమి లేదు. అంటే మోహన్ బాబు గారి స్టాఫ్ అంటే ఐ టెల్ యు కాదండి, మీ టీం అని ఒకటి ఉన్నారు అనుకోండి, మీకు లాయల్గా ఉంటారు, మీకు ఎమనబుల్గా ఉంటారు, మీకు ఫేవరబుల్గా ఉంటారు, అన్ని ప్రతిదీ మీకు చేరవేయడం లేకపోతే మీతో షేర్ చేసుకోవడము, మీ రీచ్ వరకు వచ్చేటట్టు చేయడం చేస్తారు మీ లాయలిస్టులు. మీరు కానప్పుడు, వాళ్ళు లేనప్పుడు మరి మీరు ఒంటరి వాళ్ళు అయిపోయినట్టే కదండి. మోహన్ బాబు ఏం చేశాడంటే, మోహన్ బాబు ఏం చేశాడంటే ఒక స్టేజ్ వచ్చినాక విష్ణు ఇట్ ఈస్ అప్ టు యూ నౌ, నేను కులపతి అయిపోయినాక కులపతి పొజిషన్లో ఉన్నాక నేను ఐ హ్యావ్ టు లుక్ ఆఫ్టర్ మిగతా విషయాలు, ఆ విషయాలు. ఈ మేనేజ్మెంట్ ఆఫ్ ది యూనివర్సిటీ, ఇక్కడ ఈ కాంపౌండ్ మేనేజ్మెంట్ నీది, నువ్వు చూసుకోవాలి. ఇన్నాళ్ళు నేను చూసుకున్నాను, ఇక నువ్వు చూసుకోవాలి అని చెప్పి నాకు అంటే ఇది డైలీ ఇక్కడ ఈ చూసుకుంటూ ఉంటే డైలీ ఎఫ్ఐఆర్, డైలీ ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలి. డే టు డే ఎఫ్ఐఆర్, డే టు డే ఎప్పటికప్పుడు. సో ఈ కంప్యూటర్లో కూర్చోటము, కంప్యూటర్లో ఇక్కడ ఉన్నా సరే హైదరాబాద్లో ఉన్నా అక్కడ ఈ కంప్యూటర్లో ఇవన్నీ మోహన్ బాబుకి ఆ కంప్యూటర్ ఇవన్నీ తన జనరేషన్ జాబ్ కాదు. కానీ ఈ గొడవ అంతా మాటలతో ఏది కాదు. కంప్యూటర్లు అందరూ కంప్యూటర్లే, ఎదుర్కొండ వాళ్ళు కూడా మెయిల్ ఇస్తారు మాట్లాడదు. సో ఇది మన కాదురా నువ్వు చూసుకోవాలని చెప్పి అప్పచెప్పేశారు. సో చూసుకోవాలనుకున్నప్పుడు అప్పచెప్పినప్పుడు తను మార్చుకున్నాడు. కొంతమంది సీనియర్స్ని కూడా తీసేశాడు. నాకు తెలిసి కొంతమంది అక్కడే వచ్చింది సార్. ఇప్పుడు యూఆర్ నౌ రైట్ ఆన్ ది పాయింట్. సీనియర్స్ ని ఎందుకు తీసేశాడంటే ఇప్పుడు తనకి కావాల్సిన కంఫర్టబుల్ జోన్లో కావాలి వర్క్ చేసేవాళ్ళు, తన కంఫర్టబుల్ జోన్లో కావాలి. సీనియర్స్ దగ్గరికి వెళ్ళేప్పటికీ అంకుల్ అని తను మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది. తను సీఈఓగా ఉండి సీనియర్స్కి ఎట్లా ఉంటుంది, మన పిల్లాడే కదా, నార్మల్. అదే ఆ చిన్న హై హ్యాండ్ ఉంటుంది, పెద్దవాళ్ళు సీనియర్స్ అన్ని క్యాంపుల్లోని అన్ని చోట్ల జరుగుతున్నది అనుకోండి. అదే అయితే కాకపోతే అక్కడే ఉన్నది బేసిక్ గా. ఇంకోటి మన ఇండస్ట్రీలో వాళ్ళే, అంటే లైవ్లో మన ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళే అంటున్నది ఏంటంటే, సరే మీరు ఇందాక మొట్టమొదటి చెప్పారు 10 రూపాయలు ఇస్తే ఒకటి 40 రూపాయలు చేశాడు, ఇంకోటి 100 రూపాయలు చేశాడు, ఇంకోటి 2 రూపాయలు చేశాడు అని చెప్పి. బట్ ఎక్కువ సినిమాలు మోహన్ బాబు గారు తీసినవి కానీ లేకపోతే మోహన్ బాబు గారు ఫైనాన్షియల్గా సపోర్ట్ చేసినవి కానీ విష్ణు సినిమాలే, నాట్ మనోజ్ ఫిల్మ్స్. ఇది రికార్డు మనకు తెలిసి. సో ఆ సినిమాలు ఎన్ని పే చేసాయో, ఎన్ని చేయలేకపోయాయో మనకి తెలుసు, ఇండస్ట్రీ అందరికి తెలుసు. మనోజ్కి ఏమి అంత సపోర్ట్ చేయలేదు. మనోజ్తో చేసిన వాళ్ళందరూ ఎక్కువ మంది బయట వాళ్ళే చేశారు. సపోర్ట్ చేయలేదు ఎందుకంటే చెప్పమంటారు పర్సనల్ చెప్పు. మనోజ్ హీ ఫీల్స్ హీ నోస్ ఎవ్రీథింగ్, హీ డజంట్ లిజన్ టు ఎనీబడి. ఈ డైరెక్టర్ని పెట్టుకుని తనే డైరెక్షన్ అంటాడు, మ్యూజిక్ డైరెక్టర్ పెట్టి తనే ట్యూన్స్ అంటాడు, రైటర్ని పెట్టుకుని తనే రాయాలంటాడు. అన్నీ తనకు తెలుసు, అన్నీ తన్నిట్లో నిష్ణాతున్నాను, అన్నీ నాకు అన్నిట్లో ఏలు పెడతాడు. అనేక సార్లు ఆ డిస్కషన్లు కూడా జరిగిన సందర్భాలు, సినిమా ఈజ్ నాట్ ఏ వన్ మ్యాన్ షో. మనం ఎందుకు 60 మంది పెట్టుకుంటాం, ఒక్కొక్కళ్ళ టాలెంట్ను మనం ఎగ్జిక్యూట్ ఒక్కొక్క టాలెంట్ ఎవరి క్రాఫ్ట్ వాళ్ళని మనం పెట్టుకుని వాళ్ళ టాలెంట్ను మనం ఉపయోగించుకుంటూ ప్రోడక్ట్ తప్పితే వన్ మ్యాన్ షో కాదు. అంటే అతనికి యాటిట్యూడ్ వేరు.
ఆ యాటిట్యూడ్ మొత్తం ఏదో అన్నీ తనకు తెలుసు. తన మ్యూజిక్ కూడా తను ఏదో బీట్ కొట్టి ఈ బీట్లో సాంగ్ అంటాడు. సో దిస్ ఇస్ ద వే. సో ఈ లెట్ హిమ్ డూ వాట్ ఎవర్ హీ లైక్. మీరు చాలా బయాస్డ్ అయిపోయారేమో అని అనుకుంటున్నాను నేను చిట్టి గారు. biased కాదు. ఎందుకంటే ఇందాక నుంచి మీరు విష్ణునే సపోర్ట్ చేస్తూ అంటే మనోజ్ని అసలు మనోజ్ అన్నవాడు కంప్లీట్ గా వేస్ట్ వరస్ట్ అన్న యాంగిల్లోనే మీరు మాట్లాడుతున్నారు. బయాస్ అయిపోయారేమో మీరే అనిపిస్తుంది నాకు. కరెక్ట్, ఖచ్చితంగా బయాస్ కాదు. ఇదే మనోజ్ నేను మెచ్చుకున్న సందర్భాలు గతంలో పెళ్లికి ముందు వరకు. అంటే పెళ్లికి ముందు వరకు మీరు అంత స్పష్టంగా అంటున్నారు అంటే అమ్మాయి వచ్చి కంప్లీట్ గా మార్చేసిందా మనోజ్ వైఫ్? ఆ అమ్మాయి కుటుంబ సభ్యులు నాకు తెలియదు, కానీ పెళ్లికి ముందు విష్ణు ఎంతో అలాగే ఉండేవాడు. మనోజ్ కూడా అదే డిసిప్లిన్, అదే విషయం, అదే పద్ధతులు. మోహన్ బాబు ఎలా డిసిప్లైన్గా పెరిగాడు ఒకటి ఉంటుంది. ఒక ఎగ్జామ్, ఒక్కొక్క మనిషికి 2 కోణాలు ఉంటాయి. మోహన్ బాబు అనే వ్యక్తి ఒక సెలబ్రిటీ అయ్యాడు. సెలబ్రిటీ అవ్వటానికి ఎన్ని మెట్లు ఎక్కాడు, ఎన్ని అవరోధాలు అడ్డుకుని ఎదురెళ్ళు, ఎన్ని అడ్డంకులు ఎదుర్కొంటూ వెళ్ళాడు, ఎలా కింద పడి ఎలా పైకి లెగిశాడు, ఆ జర్నీ ఏంటి అనే దాన్ని స్ఫూర్తిగా తీసుకునే ఒకళ్ళైతే, ఆ సెలబ్రిటీ అయినాక ఆయన స్టేటస్ లో బతికింది ఒకళ్ళు స్ఫూర్తిగా తీసుకుంటారు. ఇక్కడ జరిగింది ఏంటంటే ఈ మొదటి నుంచి ప్రయాణం విష్ణు తీసుకున్నాడు, స్టేటస్ వచ్చిన తర్వాత దగ్గర నుంచి మనోజ్ తీసుకున్నాడు. ఇది డిఫరెన్స్, ఇది జరిగిన డిఫరెన్స్. ఇది క్లియర్. నేను నా అనుభవంలో మాకు 45 ఏళ్ళుగా మోహన్ బాబుతో నాకున్న ప్రయాణంలో, మోహన్ బాబు ఫస్ట్ నాకు పరిచయం అల్లూరు సీతారామరాజులో పెళ్లి కొడుకుగా వేసిన రోజు. అది మీ నాన్నగారే కదా దానికి డైలాగులు మొత్తం. నేను దానికి వేసాను. అప్పటి నుంచి జర్నీ. అప్పుడు అంతకుముందు పరిచయం, అంతకుముందు తను నేను స్కూల్లో క్యాథలిక్ స్కూల్లో 4వ క్లాస్ చదువుతుంటే స్కూల్ డ్రిల్ మాస్టర్. అవునా? అప్పటికి అంత పరిచయం లేకపోయినా అసిస్టెంట్ డైరెక్టర్గా ఫస్ట్ పరిచయం, సినిమా ఫీల్డ్ పరిచయంగా అది. అక్కడి నుంచి చూస్తున్నాను. నన్ను డైరెక్టర్ చేసింది మోహన్ బాబు. అర్ధరాత్రి నాకే తెలియదు నేను డైరెక్టర్ అవుతానని. అంతవరకు తెలియదు. సడన్గా 10:30 ఫోన్ చేసి రారా అన్నాడు. బాబురావుతో వెళ్తే ఏంటంటే బాబురావు అడ్డు ఏంటంటే మోహన్ బాబు నేను డైరెక్ట్ చేయమన్నారు, ఏం చేయమంటావు అని చెప్పారు. అట్లా అలా బంధం. మళ్ళీ పోట్లాడుకున్నామా, చాలాసార్లు పోట్లాడుకోవడం తెలుసుకున్నా, చాలా నాకు తెలుసు కదా. అలా పోట్లాడుకున్నాం. బట్ అతను అందుకనే పలుకులో పటుత్వం, మనసులో మృదుత్వం మోహన్ బాబు, అది నాకు తెలుసు. అందువల్ల ఆ జర్నీ చూశాను. ఆ జర్నీలో మొత్తం చూసుకుంటూ రాబట్టే ఈ నిర్ణయం. ఇప్పుడు ఆయన మీద అసలు డిబేట్ లేదండి. మోహన్ బాబు గారి మీద డిబేట్ కదా. ఆ జర్నీలో ఈ పిల్లలు తీసుకున్న పార్శ్వాలు ఇవి అన్ని చూశారు. ఆ పార్శ్వాలు చూశారు. దాన్ని బట్టి చెప్తున్నా. అదే నాకు బయాస్ అనేది. ఎందుకంటే మోహన్ బాబు బిడ్డలు అందరూ నా బిడ్డలాగా నాకు సమానమే. ఆ ముగ్గురు అంకులైనా మాట్లాడతారు ప్రేమ. కానీ ఇంకొక మాట, విష్ణు రాసిన లెటర్లో, నేను ఎప్పుడు నాకు ఆస్తుల మీద నాకు ఎటువంటి ఆశ లేదు, నేను కుటుంబం తాలూకు పరువుని మర్యాద కాపాడడానికి నేను ఎప్పుడు ట్రై చేసాను తప్పితే నేనేమో వాళ్ళలాగా నేను పరువులు తీయలేదు అన్న మాట ఏదో ఆ సౌండ్ వచ్చేటట్టుగా లెటర్లో ఉంది. 2 వాక్యాలు. అంటే విష్ణు అంటే ఎప్పుడు మనం పర్సనల్గా మాట్లాడుకుంటే అంటే ఎవరు ఏమనుకుంటారు ఈ మాట వల్ల అన్నది ఒక్క క్షణం ఈ నిమిషంలోనైనా మర్చిపోతే, ప్రతిదీ కూడా ఏ రోజున మనోజ్ బయటకు వచ్చి మాట్లాడింది లేదు, హైప్గా మాట్లాడింది లేదు, హైపర్గా మాట్లాడింది లేదు. మేము మోహన్ బాబు గారి పిల్లలు మేము అన్ని మనోజ్ ఎప్పుడు మాట్లాడలే. సరే, లక్ష్మీ ప్రసన్న తన పద్ధతిలో తను వేరే ట్రాక్. బట్ విష్ణు మాట్లాడేది అయితే ఎప్పుడు మీరు ఇందాక చెప్పిందంతా కూడా చాలా హైప్గా ఉంటుంది, చాలా హైప్. అంటే విష్ణు మాట్లాడితే అందుకే విష్ణు చాలా సార్లు ఎక్కువ ట్రోలింగ్కి గురైంది కూడా అదే కారణం కదా. ఇప్పుడు మీరు ఇందాక మీరు చెప్పిన ఆ షేరింగ్ కరెక్ట్ కాదేమో. లేదు, అది కరెక్ట్. అది వేరు. ఇక్కడ ఎట్లా అంటే ప్రొఫెషన్ వచ్చే సినిమా వచ్చేటప్పటికి ఎందుకనేమో బిగినింగ్లో లేదు. డి సినిమాలు అప్పుడు ఇలా మాట్లాడా లేదు. ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది, తన ఆ హైప్కి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? మా ఎలక్షన్స్ తర్వాత తను అనేక ట్రోల్స్కి ఎఫెక్ట్ అయ్యాడు. ఆ ట్రోల్స్ ఎఫెక్ట్ అవటం వల్ల తను కొంచెం హైప్గా మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. దాన్ని ఓవర్కమ్ అవటానికి మాట్లాడదు. మీకు కావాలంటే చూడండి, ఆ సినిమాలప్పుడు వాట్ ఈస్ ఈవెన్ ఫంక్షన్స్లో కూడా చాలా చాలా హంబుల్గా మాట్లాడేవాడు. ఆ తర్వాత ఈ మా ఎలక్షన్ నుంచి ఈ ఫోర్స్ టు స్పీక్ లైక్ దట్. అది అనేకసార్లు నేను డిస్కస్ కూడా చేశాను. ఎందుకు విష్ణు అంత ఓవర్గా నీ ట్రెండ్ వదిలి నీ స్టైల్ వదిలి, లేకపోతే ఎట్లా అంకుల్
ఇలా ట్రోల్ చేస్తా ఉంటే, నేను ఇలా ఉంటే సైలెంట్ గా ఉంటే వాళ్ళని అందరి మీద చాలా గట్టిగా వాళ్ళకి వార్నింగ్లు గట్ట కూడా ఇచ్చాడు. ఇలా ఇవ్వకపోతే యూట్యూబర్స్ మీద కౌంటర్ ఇలా చేయకపోతే ఇక వాళ్ళు ఎక్కేస్తా ఉంటారు, మనం చూస్తూ కూర్చోవాలి. అందుకని నాకు కొంచెం ట్రెండ్ మార్చడం. ఇప్పుడు మా ఎలక్షన్స్ టైంలో కూడా మనోజ్ పర్సనల్ గా తను సపోర్ట్ ఇవ్వడం కానీ, హాల్కి వచ్చి అక్కడ ఓటింగ్ హాల్కి వచ్చి అక్కడ ఉండి అంత అందరితో మాట్లాడడం, విష్ణు గట్టిగానే సపోర్ట్ చేశాడు. ఏమి ఎక్కడ తేడా వచ్చింది అనేది ప్రశ్న. ఎక్కడ తేడా వచ్చింది అన్నదే ప్రశ్న. ఒకటి తను పోగొట్టుకున్నాడు, పోగొట్టుకున్న తర్వాత తన పోగొట్టుకుంటే ఎవరు తప్పు కాదు, తన అంటే అదే ఆ ఒక్క కారణానికి మోహన్ బాబు గారు మనోజ్ని అవాయిడ్ చేద్దాం అనుకున్నారా? అంటే తన విధికి తను వదిలేద్దాం, తన విధికి అవాయిడ్ చేయటం అనే లేదు, ఓకే వింటలేదు సరే, కానీ వాడి ట్రెండే వాడికి పనికి వస్తేమో, వాడి ట్రెండ్ వాడు సక్సెస్ అవుతాడేమో, లెట్ us see ఫర్ వెయిట్ ఫర్ సమ్ టైమ్. అని చూస్తే ఫెయిల్డ్, ఈ లాస్ మనీ. ఏది ఏ ప్రాజెక్టు ప్రాపర్ ప్లానింగ్ లేదు, హీఈస్ లూజింగ్ హిస్ కెరియర్ యాజ్ అ ఫాదర్. అరే ఏంటి వీడు మనం చెప్పింది వినట్లేదు, వెళ్ళిపోయాడు, పోగొట్టుకుంటున్నాడు, వాడిని ఎట్లాగైనా మళ్ళీ బ్రింగ్ హిమ్ బ్యాక్ టు ది ట్రాక్ అని చెప్పి ఒక ప్రయత్నం. ఆ ప్రయత్నాల్లో జరుగుతున్న గొడవలే. ఇందాకలా మీరు మాట్లాడిన దాంట్లో ఒకటి రెండు మాటల్లో ఈ మ్యారేజ్ అయిన తర్వాత, అంటే ఫస్ట్ మ్యారేజ్ డైవర్స్ ఇచ్చేసి రెండో మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఆ మ్యారేజే మోహన్ బాబు గారికి అసలు ఇష్టం లేదు అన్నది ఒకటి మాట్లాడుతున్నారు. ఇప్పుడు కొత్తగా ఈ మధ్య నేను ఎప్పుడు వినలేదు, ఇప్పుడు వింటున్నా. ఆ మ్యారేజే ఆయనకి ఇష్టం లేదు. ఆ మ్యారేజ్ ఇష్టం లేకపోవడం వల్ల అన్ని విషయాల్లోని మనోజ్ని కొంచెం దూరం పెట్టడం అన్నది. పెట్టడం అనే మాట అన్న కానీ ఇష్టం లేదని గ్యారంటీ. ఎందుకంటే మోహన్ బాబు క్లియర్గా పెళ్లికి ముందు, పెళ్లికి ఏ పెళ్ళి అయినా వివాహానికి 7 తరాలు అటు 7 తరాలు ఇటు చూడమన్నారు. ఆ లెక్కలో ఫస్ట్ మిస్ అయింది, ఫస్ట్ ఎట్లాగ తప్పు అయింది. ఇప్పుడు నేను అనలైజ్ చేశాను, ఆ పిల్ల ఎందుకు ఫస్ట్ మ్యారేజ్ విడిపోయింది, నువ్వెందుకు విడిపోవాల్సి వచ్చింది, సో ఈ కారణాలు ఏంటి, ఎవరిది ఎక్కడ తప్పు, ఎవరిది ఎక్కువ తప్పు, తప్పు ఎవరిది ఎక్కడ ఉంది. సో ఇవన్నీ బేరీస్ చేసుకుని చూస్తే వాళ్ళ యాటిట్యూడ్, ఆ కుటుంబం యొక్క యాటిట్యూడు, ఆ కుటుంబం యొక్క టెంపర్మెంటు, మన కుటుంబం యొక్క టెంపర్మెంట్ యాటిట్యూడ్ మ్యాచ్ అవ్వదు. ఏనాటికి ఓనాటి గొడవలు వస్తాయి, ఎప్పటికైనా మనలో ముందే చెప్పాడు. అందుకని పెళ్లి వద్దు, ఈ పెళ్లి వద్దు అని అన్నాడు. నేను చేసుకుంటాను, అయితే నీ పెళ్లికి రాను కూడా రాను అన్నాడు ఆయన. అంత ఖరాఖండిగా చెప్పాడు కదా. అప్పుడు ఏం చేసింది లక్ష్మి, ఏం చేసింది లక్ష్మీ ప్రసాద్ టేక్ ఓవర్ చేసుకుని తన ఇంట్లోనే, నాన్న రాకపోతే నేను చూసుకుంటా రారా నువ్వు అని తన ఇంట్లో పెళ్లి కొడుకుని చేసింది. అవును, అది ఎందుకు చేసింది లక్ష్మీ ప్రసాద్ అంటే మనకు తెలుసు మోహన్ బాబు కొంచెం లీనియన్స్ ఎక్కువ, ఆ పిల్ల వల్ల అదృష్టం కలిసి వచ్చింది ఆ పిల్ల మీద. అందుకని ఏదైనా ఆడపిల్ల కదా, ఉంటుంది, తన పిల్ల పేరు మీద కంపెనీ కూడా పెట్టి కలిసి వస్తుంది అని చెప్పి, సో అది అడ్వాంటేజ్ తీసుకుంది. నాన్నతో నేను మాట్లాడతాను రా తీసుకెళ్ళి పెళ్లి చేసేసి పెళ్లి కూర్చుని చేసి. అప్పుడే మోహన్ బాబు చెప్పాడు, అనలైజ్ చేసి ఆ టెంపర్మెంట్లు, వాటి యాటిట్యూడ్, మన టెంపర్మెంట్ మనకు తెలుసు, మన యాటిట్యూడ్ మనకు తెలుసు, ఇది మ్యాచ్ కాదు, ఎక్కడో ఒక చోట దెబ్బ కొడుద్ది, ఫ్యూచర్లో మనం ఇబ్బందులు పడతాం, వాళ్ళకి మనకి మంచిది వద్దు, నా మాట ఏమో అంటే వెళ్ళా. సో అక్కడి నుంచి వెళ్ళలేదు, ఓకే క్యారియర్ వెళ్ళిపోయాడు. అదే మోహన్ బాబు గారు దూరం పెట్టినప్పటికీ కూడా మనోజ్ మాత్రం ఎప్పుడు మోహన్ బాబు గారి పట్ల కానీ లేకపోతే కుటుంబం పట్ల కానీ తను ఎప్పుడు విధేయంగానే ఉన్నాడు. బట్ వాళ్ళే కావాలని మనోజ్ని దూరం పెట్టడం, అవాయిడ్ చేయడం వాస్తవం కాదమ్మా, ఇది వాస్తవం కాదు. అంటే బయటికి రాలేదు కనుక ఎంతవరకు ఎవరికి తెలియదు. బయటికి ఈ మనోజ్ అనేవాడు ఆ పెళ్లి నుంచి ఎప్పటికప్పుడు కొంచెం డిస్టర్బ్డ్గానే ఉన్నాడు. ఇంతకు ముందులాగా మోహన్ బాబు ఇంట్లో ఫంక్షన్ అంటే మొత్తం ముగ్గురు వచ్చి నుంచునేవారు, కొన్ని సందర్భాలు రాకపోవటం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. మొదటి నుంచి ఈ పెళ్లి కాడ నుంచి మనిషిలో కొంచెం తేడా, కొంచెం మంచి ఎవరు ఎంకరేజ్ చేస్తారు. మీరు నెగిటివ్ ధ్వనిస్తుంది మీరు అన్న మాటలో. అంటే వివాహం అయిన తర్వాత మరి ఎవరు ఇన్స్టిగేట్ చేస్తున్నారు, అమ్మాయే చెప్తుందా లేకపోతే బంధువులు చెప్తున్నారా, ఏదో మొత్తానికి చిన్న నెగిటివ్ ధ్వని ఉంది అందులోని. కానీ మన మనోజ్ బేసిక్గా కొన్ని అలవాట్లకి బానిసై, మందు పార్టీలు వీటికి అలవాటు, విష్ణు దగ్గర అది లేకుండా, విష్ణు దగ్గర లేదు, ఇది పెంచుకున్నాడు. దానివల్ల అలాంటి ఒక మనిషిని ఆ అమ్మాయి మ్యారేజ్ చేసుకుని వచ్చి పూర్తిగా మార్చింది, పూర్తిగా ఒక సవ్యమైన దిశలో మనోజ్ని నిలబెట్టింది అనే ఒక పాజిటివ్ రిమార్క్ కూడా ఆ అమ్మాయికి ఉన్నది.
ఇప్పుడు మరి ఏ రకంగా నేను ఆ అమ్మాయిని అంటలేదు, ఆ అమ్మాయి అని నేను అంటలేదు. ఆఫ్ కోర్స్ ఎవరి వల్ల అతను అమ్మాయి అవ్వచ్చు, ఆ కుటుంబ సభ్యులు అవ్వచ్చు, కొత్తగా ఏర్పడిన స్నేహ బంధం అవ్వచ్చు. ఇప్పుడు అతను పెళ్ళైనా కొత్త గ్రూప్ ఏర్పడారు, గతంలో ఉన్న ఫ్రెండ్స్ వేరు, ఇప్పుడున్న ఫ్రెండ్స్ వేరు. సో ఎవరో అయితే ఏమవచ్చు, నీకు రైట్ ఉంది, నువ్వు డిమాండ్ చెయ్యి, ఎక్కడికి పోదు. అదేలేండి వెనకథలు చెప్తారు, అడుగు ఎందుకు తగువులకు దిగు అలా ఎంకరేజ్ చేయటంలో మానాడు ఆ మూడుకు వచ్చాడు, అడగాలి, డిమాండ్ చేయాలి. పొలిటికల్ ప్రాబ్లం ఏమైనా ఉన్నదండి? ఇప్పుడు విష్ణు వైఫ్ వల్లే మోహన్ బాబు గారు వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవ్వడం అన్నది జరిగిందని ఒక మాట ఉన్నది చాలా స్ట్రాంగ్ గా. వాళ్ళ వల్లే ఆయన లీనియన్స్ చూపించాడు. అది ఆయన మామూలుగా చేరాడు, కానీ అది అనుకున్నా కూడా తప్పులేదు. ఇది అడిగాను కూడా నేను, ఏంటన్నా ఇలా అన్నారు అనుకోని అనుకుంటే తప్పే ఉందా అన్నాడు. అదే ఇప్పుడు మనోజ్ వైఫ్ వాళ్ళు కొంచెం ఏదైనా మరి వైఎస్ఆర్సీపీకి దూరం మనుషులు కదా కదా, పెద్ద దూరమే కదండి. నీ రాజకీయాల్లో అటు ఇటు ఓకే, అటు ఇటు ఓకే అంత విరోధము చంద్రబాబు జగన్ లాగా విరోధాలు ఏం కాదు. అంత మామూలుగా ఉంటాయి, అవసరమైతే అటు ఇటు. పొలిటికల్ ఆస్పెక్ట్ ఏమి దీంట్లో ప్లే అవుతున్నారని మీరు అనుకోవట్లేదు? లేదు, అదే ప్లే. ఎందుకంటే మోహన్ బాబుకి వాళ్ళు కూడా చాలా ఫ్రెండ్స్. ఎందుకంటే మోహన్ బాబు నాన్ పొలిటికల్గా యాజ్ ఆర్టిస్ట్గా అందరితోటి పరిచయాలు. చిత్తూరు జిల్లాలో ఆ జిల్లాలో ఉన్న ప్రతి నాయకుడు పరిచయమే, ప్రతి పార్టీ నాయకుడు మోహన్ బాబుకి. తన ఇంటికి వచ్చి భోజనం చేసిన వాళ్ళు అందరూ తను వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. ఏ పార్టీ మోహన్ బాబు గారు అందరితో బాగుండే మనిషి. పర్టికులర్ చిత్తూరు జిల్లాలో, పర్టికులర్గా ఆ జిల్లాలో రాయలసీమలో ఉన్న ఎవరైనా మినిస్టర్లు ఎవరైనా సరే మోహన్ బాబు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళటమో, వాళ్ళు తన ఇంటికి రావటమో, అందరితోటి ఆ కార్డియల్ రిలేషన్. ఏ పార్టీ అపార్ట్ ఫ్రమ్ పార్టీ ఎవరైనా ఉండేది. అదొక హ్యాబిట్ మోహన్ బాబు కూడా. అందరినీ ఆ జిల్లాలో ఉన్న వాళ్ళందరినీ పిలవటం, భోజనానికి పిలవటం, అదేలేండి ఎంగేజ్ చేయడం అనేది అతనికి అలవాటు ఉంది. పార్టీయింగ్, అందరినీ కలవడం అవన్నీ ఓకే. మన మోహన్ బాబు గారి గురించి మనకి చెప్పేది ఏం లేదు, మనకి తెలియదు ఏంది, ఈజ్ అన్ ఓపెన్ బుక్ అనుకోండి, అది వేరే విషయం. బట్ ఇది ఈ పరిణామాలు ఎక్కడికి దారి తీస్తాయని మీరు అనుకుంటున్నారండి? సెటిల్ అయిపోద్ది, ఏం లేదు. నిర్మల ఆవిడ ఇప్పుడు పాపం బాధ ఏంటంటే అనవసరంగా నిర్మల గారికి కూడా నిందొచ్చే మాటలు వస్తున్నాయి. అవి నేను ఖండిస్తాను. ఎందుకంటే బిడ్డల్ని వేరువేరుగా హ్యాట్స్ ఆఫ్ ఆ తల్లికి, ఆ చెల్లెమ్మకి. నిర్మల తన బిడ్డల్ని సవతి తల్లి ప్రేమ అనేది ఆ బిడ్డలకి ఏనాడు కనపడలేదు. చాలా రోజుల దాకా ఈ తల్లి మా తల్లి కాదని ఆ బిడ్డలకు తెలియదు. అంత బ్రహ్మాండంగా పెంచింది పిల్లల్ని. 3 పిల్లలు తన బిడ్డలే అనుకుంటారు, చాలా మందికి కూడా తెలియదు. పిల్లలు వచ్చి పైకి వచ్చేదాకా కూడా చాలా మందికి బయట ఈవిడని చేసుకున్న తర్వాత పుట్టిన పిల్లలే అనుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. విష్ణు గాని లక్ష్మి గాని ఆవిడ కూడా అంత ప్రేమగా ఎక్కడ సవతి తల్లి ప్రేమ అనేది చూపించకుండా చేసింది. ఎందుకంటే తన అక్కే, ఎవరో కాదు, చనిపోయి తన అక్కే. సో సొంత బిడ్డలాగా చూసుకుంటే ఎక్కడా లేదు. ఇవాళ అనవసరంగా పక్షపాతం చూపించారా అని మాట్లాడుతున్నారు, కానీ పక్షపాతం చూపించారా అనే మాట వస్తే ఆవిడికి ఆవిడకి ఆనందం రాకూడదు. ఇప్పుడు ఆవిడ నిజంగా తలుచుకున్న సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీలో వీళ్ళు క్లెయిమ్ చేయగలిగేది ఏం లేదు కదా, ఇది వారసత్వంగా వచ్చిన ఆస్తులు కావు కదా. కానీ బట్ నిర్మల్ గారు కానీ గట్టిగా నిలబడితే మనోజ్కి ఆస్తి వస్తుందని చెప్పి లీగల్ గా మాట్లాడుతున్నారు. నిర్మల పేరు మీద ఉన్న ఆస్తి ఆవిడ ఇవ్వచ్చు. ఇప్పుడు భర్తగా భార్య పేరు మీద కొన్ని రాసి ఉంటాడు కదా, సో ఆవిడ ఇవ్వాలంటే ఇవ్వచ్చు, ఇచ్చే అవకాశం ఉంది. అంతే తప్పితే ఉంది. ఇప్పుడు అదే అలాంటి ఏ సెటిల్ అవుతుంది, నీకు ఎందుకు నాది ఇస్తాను నీకు పో అని అనొచ్చు. లేకపోతే మోహన్ బాబు కూడా, మోహన్ బాబు పలుకులు ఎంత గుంటదో, మాట అన్నాడని ఈ వెంటర్లేదని కోపమే, కానీ రేపు వాడే వచ్చి జరిగిపోయింది, నాన్న సారీ నాన్న, నాకు ఇది కావాలి, నాకు అది దొరుకుతున్నా, నాకు ఇది కావాలి, నేను ఇది అడిగితే ఇది వస్తే నేను ఇది చేసుకోవాలని ప్లాన్ చేసుకుంటున్నాను కనుక నాకు ఇది కావాలి అని అడిగితే మోహన్ బాబు మొహమ్మద్ విల్ బి ది ఫస్ట్ పర్సన్, ఓకేరా ఇదే కదా నీకు కావాలి, ఓకే డన్పో అనేసే క్యారెక్టరే, కానీ మొండితనంగా నేను అన్నాను ఇవ్వను నువ్వెవడు అనే బాపత్ కాదు. అది కాదులేండి, అది మన అందరికీ తెలుసు. నేను అన్ని ఇప్పుడు మోహన్ బాబు గారు మాట దురుసుగా ఉండొచ్చు, లేకపోతే కటువుగా ఉండొచ్చు, కోపంలాగా కనిపించవచ్చు, బట్ వాట్ ఈజ్ మోహన్ బాబు ఆన్ ది బ్యాక్ ఆఫ్ ఇట్ అన్నది మన అందరికి తెలిసిందే, ఇండస్ట్రీ అందరికీ. అది ఉన్నది అనుకోండి, అది ఉన్నది. బట్ ఆయన ఎందుకంటే ఆయన విజ్ఞత కూడా పనిచేయలేదా? ఇంతలాగా పోలీస్ స్టేషన్లకు వెళ్ళిపోయి ఇంతలాగా వ్యవహారం రోడ్డెక్కిపోయే వరకు అసలు ఒక స్టేజ్ లో నిజంగా ఎక్కడ బ్యాలెన్స్. ఫస్ట్ డే మోహన్ బాబు తోటి ఈ మాట, ఈ విషయం తెలియని మాట్లాడిన మాట చెప్తాను నీకు అర్థం అవుద్ది. అంటే తర్వాత డెవలప్మెంట్ ఎట్లా అయింది, ఫస్ట్ అవగాహన ఏంటి ఈ గొడవ ఏంటి అని అంటే,
ఏం చేయనురా, ఎక్కడ ఎంత చేశా, ఏం చేశాను, తక్కువ చేశాను వీళ్ళకి, ఇది ఏం చేయాలి, ఎక్కడదా ఇంకెన్ని చూడాలో నేను, ఈ ప్రారంధమానాల 3 ఉంటాయి కదా, తల్లిదండ్రులు చేసిన పాపము, లేకపోతే నువ్వు చేసిన పాపము, కర్మ సిద్ధాంతము, లేకపోతే ప్రారంధము అంటారు కదా, ఆ 3 చెప్పి ప్రారంభ దశ 3 చెప్పి 3 ఏదిరా, నా తండ్రులు చేయలేదు, నాకే అన్యాయం చేసి నాకు తప్పు చేశాను నేను అంటలేదు, నేను మరి కర్మ ఏం చేశాను నేనేమో నాకు తెలిసి చేయలేదు, ఇది ప్రారంధం అనుకోవాలా కర్మ అనుకోవాలా, ఏం చేయాలరా, ఏం చేయాలి, అలా ఇది అసలు బాధపడే ఇది జరిగిన రోజు మొదటి రోజు మోహన్ బాబు బాధ, ఇది గుండె బాధపడిపోయి మాట్లాడు, ఏం చేయాలరా, ఏంట్రా, ఇంకెన్ని ఫేస్ చేయాలరా నేను ఇలాంటి అన్నాడు. నాకు కబ్బదు, ఏంటన్నా నువ్వు అలా మాట్లాడి, నువ్వు ఫేస్ చేయాల్సింది, నువ్వు అలా మాట్లాడబాక, అసలు నాకు నువ్వు అలా మాట్లాడితే వెళ్ళలేకపోతున్నాను నేను. అవును, ఇప్పుడు లేటెస్ట్ డెవలప్మెంట్లు వరకు వస్తే కనుక జల్పల్లంతా బౌన్సర్లు, పోలీసులు, అసలు మోహన్ బాబు గారు ఎక్కడున్నారో కూడా చాలా మందికి తెలియదు మొన్నటి వరకు. రిమెంబర్ దట్ పాయింట్. అలా మాట్లాడిన మోహన్ బాబు పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళాడంటే కారణం ఫర్దర్ డెవలప్మెంట్స్. వాడు మాట్లాడిన మాట, నీ అంతు చూస్తాను, మోహన్ బాబు అంతు చూస్తానంటాము, ఇవన్నీ తన కూతురుని ఇన్వాల్వ్ చేశారు, వైఫ్ని ఇన్వాల్వ్ చేశారు, కొట్టించారు, వాళ్ళని పెట్టి స్టాఫ్ని పెట్టి కొట్టించలేదా, ఏమి కొట్టింది, తోపులాటలో పడిందమ్మా, తోపులాటలో ఇప్పుడు బౌన్సర్స్ ఒకళ్ళొకళ్ళు అదే ఇందాక మీరు చెప్పినట్టు, ఆ తోపులాటలో అమ్మాయి అక్కడే ఉంది కదా, పక్క గోడ కొట్టుకోవడం జారి పడింది, అలాగే గోరుకు గీచుకుంటారు, బౌన్సర్స్ గీచు, కాలు యాక్సిడెంట్ అని బిల్డప్, వీడియో చూడండి క్లీన్గా, కాలు కుంటుకుంటూ వెళ్ళాడు, మేము చేసుకుంటూ 2 నిమిషాల్లో బయటకు వచ్చాడు, నడుచుకుంటూ గబగబని వచ్చి కారు ఎక్కాడు, పొద్దు అప్పుడే ఎన్ని చూస్తే తెలుసు. బట్ ఓకే, ఇట్స్ ఆల్. మీరు ఇక్కడ ఒక్కసారి మనం ఆగి వైపు నుంచి ఒకసారి మాట్లాడండి, ఎలా మాట్లాడతారో సార్ చూస్తాను. మాట్లాడితే కాదు, మీరు ఇందాక ఎలాగైతే మాట్లాడారో మనోజ్ యాంగిల్ వేరే ఉంటుంది కదా. అదే మాట, మనోజ్ యాంగిల్ అయితే నేను బాగా కరెక్ట్గా చెప్పాను. మనోజ్ చాలా మంచోడు, చాలా విరోధుల మీద కూడా చెయ్యేసి నమ్రతగా తీసుకురాగలిగిన నైపుణ్యం అన్న వ్యక్తిత్వం అతను. నేను చూసిన మనోజ్ చాలా ప్రేమగా ఉంటాడు, చాలా హంబుల్గా మాట్లాడు, చాలా హ్యాపీగా ఉంటాడు. ఇలా మాట్లాడుతూ ఉన్న నువ్వు కోల్పోతే కూడా నేను ఆశ్చర్యపోతుంది అక్కడ. అలా ఏదైనా ఆస్తి కోల్పోయాడు, ఓకే ఇట్స్ ఫైన్, పోతే పోయింది, మనం మళ్ళీ అనే క్యారెక్టరే, పోతే పోయింది, మళ్ళీ సంపాదించుకుంటాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.